ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం నిన్న కౌలు రైతుల భరోసా పేరిట పవన్ కళ్యాణ్ గారు సాగిస్తున్నటువంటి యాత్ర కొనసాగింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా జరిగినటువంటి సభలలో మరొకసారి పాత అంశాలతో పాటు ఒక కొత్త స్పష్టత ఇచ్చారు. అది దసరా నుంచి తాను జనంలోనే ఉంటాను, ఈలోపు మీరేం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, ఆ తర్వాత జనం ముందుకు వచ్చి తేలుస్తానంటూ పవన్ కళ్యాణ్ ఒక ఆదేశం అనేకంటే కూడా వీటిలో ఆదేశాలు ఉండవు, ఒక వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. తనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనని టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యం. రెండవ వైపున వచ్చేటప్పటికి మరొకసారి ఈ దత్తపుత్రుడు తాను ఎవరి దత్తపుత్రుడిని కాదంటూ సిబిఐ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అంటూ మరొకసారి విమర్శించడంతో పాటుగా ఇంకొక విషయం మీద స్పష్టత ఇచ్చారు. పొత్తుల మీదన ఈవెన్ తెలుగుదేశం పార్టీతో కలిసి పవన్ కళ్యాణ్ సాగబోతున్నారన్నటువంటి అంశం, దాని మీదన కాదని తేల్చి చెప్తూ, అంటే డైరెక్ట్గా తెలుగుదేశం అని ప్రస్తావించకుండా నా పొత్తు ఎవరితో లేదు, కేవలం ప్రజలతోనే అని తేల్చి చెప్పారు. ముందుగా అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో విందాం. పొత్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు ఇది. పొత్తు నాకు ఒకరితోనే, ప్రజలతోనే పొత్తు, నాకు ఇంకెవరితో పొత్తులు. పొత్తు 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టాం. ఆ పొత్తు పెట్టిన తర్వాత ఆ రోజున ప్రతి సభలో మీరు వెళ్ళి యూట్యూబ్లో చూస్తే ఒకటే మాట్లాడతాను. ఈరోజు నేను ఓటు అడుగుతున్నాను, రేపు పొద్దున్న నిలబెట్టుకోలేకపోతే నేను మీ పక్షం వహిస్తాను తప్ప నేను వాళ్ళ వైపు మాట్లాడి సర్దుబాటు చేయను అని చెప్పాను. మీరు చూడండి, ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా నేనంటే ఇష్టం ఉండి తెలిసి నేను ఆయనతో విభేదించాల్సి వచ్చింది. ఇష్టం ఉండి కాదు, మీకోసం విభేదించాను, నా కోసం కాదు, అది రైట్ అని చెప్పి. ఎందుకంటే నువ్వు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శంగా తీసుకున్న వాళ్ళ ప్లెడ్జ్డ్ వర్డ్, ఒక మాట ఇస్తే కట్టుబడి ఉండాలి శాసనసభలో, పార్లమెంట్లో కానీ, అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మీకోసం ఒక మాట చెప్పి, నేను ప్రజా సమక్షంలో మాట చెప్పినప్పుడు నేనే నిలబెట్టుకోలేకపోతే నా ముఖం నేను అద్దంలో చూసుకోలేని చెప్పి నేను బలంగా ఆ రోజున నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గొడవ పెట్టుకున్నాను, విభేదించాను. దానివల్ల నేను నష్టపోయాను వ్యక్తిగతంగా. కానీ నాకు ఒక తృప్తి అయితే ఉంది, నేను మీ నమ్మకం కోల్పోలేదు, నేను మీ గుండెలో ఉన్నాను, తెలుసు అసలు. అలా గతంలో కూడా ముఖ్యంగా అమరావతి ప్రాజెక్టు గురించి నేను విభేదించాను తెలుగుదేశం పార్టీతో. ఇది నా పొత్తు ప్రజలతోనే అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో రాజకీయ పరంగా ఇది ఒక స్పష్టత వచ్చేసినట్టేనా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. కృష్ణాంజనేయులు గారు ఎలా అర్థం చేసుకోవాలి? సాయి గారు నమస్తే, శివశంకర్ గారికి, రవికిరణ్ గారికి కూడా నమస్కారం, ప్రైమ్ 9 వీక్షకులకు నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు నిన్న వెళ్ళినటువంటి సభ, జరిగినటువంటి అందరూ కూడా రైతులతో ఆయన మాట్లాడారు. జనసేన రైతు భరోసా యాత్ర, అది రైతులకు సంబంధించినటువంటి విషయాలని సుమారుగా ఒక 95% రైతులకు సంబంధించిన సమస్యలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము వైఖరి, రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు చెప్పారు. ఒక 5% ఎక్కడన్నా పొలిటికల్ విషయాలు కూడా మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరమైనటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి ప్రకటనలు చేస్తారు అనేటువంటిది ఈ రోజున రాష్ట్రం మొత్తం ఆసక్తికరంగా చూస్తున్నటువంటి అంశం. అందుకనే ఆయన మాట్లాడినటువంటి ఒక సింగిల్ లైన్ సెంటెన్సే మనకి ఈ రోజున డిబేట్ అయింది. దీనికి కారణం కూడా ఉంది, అంత ప్రాధాన్యత కూడా ఉంది ఖచ్చితంగా. ఎందుకోసమనంటే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తులతో ఎలా వెళుతుంది ఏమిటి, దాని మీదనే వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి రావటం రాకపోవటం అనేటువంటి అంశాలు ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా జనసేన కూడా అధికారం వైపు వెళుతుందా, పొత్తులకు వెళుతుందా అనేటువంటి అంశం కూడా ఈ రోజున రాజకీయ వర్గాల్లోనూ రాష్ట్ర ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏ అంశం మాట్లాడినా, రాజకీయ పరమైన పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడినా కూడా అది అన్ని రాజకీయ పార్టీలు కూడా చెవులన్నీ రిక్కించి ఈ రోజున ఆలోచించి వినేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని కనుక మనం గమనిస్తే దానికి కొంత ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుంది. మనం ఇంటర్ప్రిటేషన్ చేయకుండా ఆయన మాట్లాడిన మాటని యథాతథంగా మనం విన్నాం ఆల్రెడీ. దానికి మనము అనలైజ్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఒక అంశము చాలా స్పష్టంగా చెప్పారు.
ఈ సమయము పొత్తుల గురించి మాట్లాడేటువంటి సమయం కాదు అనేటువంటి విషయాన్ని ఒక స్పష్టత ఇచ్చారు. ఈ సమయం అంటే బహిరంగ సభకు సంబంధించినటువంటి సమయం అని కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయము, ఇంకా ఎన్నికలకు కొంత సమయం ఉంది, ఇంకా కొన్ని రోజుల తర్వాత పొత్తులకు సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు ఈ రోజున అంటే ఈ సమయంలో ఈ రోజుల్లో మాట్లాడటానికి ఇది సరైనటువంటి సమయం కాదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అంటే పొత్తులకు సంబంధించినటువంటి వ్యూహాలు, ఎత్తులు, వ్యవహారము అనేటువంటిది ఎన్నికలకు ముందు వరకు కూడా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ఈ ఒక్క అంశాన్ని క్లారిటీ ఇచ్చారు. రెండో అంశాన్ని ఏం క్లారిటీ ఇచ్చారంటే, నాకు ఎవరితో అయినా పొత్తు ఉంది అని అంటే ఒకరితోనే ఉంది, అది ప్రజలతోనే ఉంది అని చెప్పారు. మీతోనే నాకు పొత్తు ఉంది, నేను మిమ్మల్ని నమ్ముతున్నారు, మీరు నన్ను నమ్మండి, నాకు అవకాశం ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక్కడ మీరు ఒక మాట వాడారు, తెలుగుదేశంతో పొత్తు లేదు అని, లేకపోతే ఇంకోటితో పొత్తు లేదని ఒక క్లారిటీ ఇచ్చారని అనుకోవచ్చు. అదొక అనలైజేషన్, నేను కూడా దాన్ని కాదనను, అది కూడా ఒక అంశం అవ్వచ్చు. కానీ అదే మాటకి అంటే ఒకవేళ నాకు ప్రజలతోనే పొత్తు, ఇంకెవరితో పొత్తు లేదు అని అంటే, బీజేపీతో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మా కూటమికి మేము ప్రజలు తప్ప ఇంకెవరితో పొత్తు లేదు అని అంటే బీజేపీతో ఉన్నారు కదా అనేటువంటి దానికి క్లారిటీ ఇచ్చారనుకోవచ్చు. మాకు ప్రజలతోనే పొత్తుంది అని అంటే ఇక బీజేపీతోనే కూడా పొత్తు లేదా అని ఎవరన్నా అడగొచ్చు. ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, పొత్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పుడు మాట్లాడబోను, ఇప్పుడు సమయం కాదు, మీతో మాత్రం మాకు పొత్తుంది, మీరు నన్ను ఇది చేయండి అనేటువంటి ఒక విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. ఆయన పొత్తులు ఇంకా ఎవరితో ఉండబోవు అనేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో చెప్పి ఉండలేదు అనేటువంటిది నా యొక్క అనలైజేషన్. ఎందుకోసమనంటే, అలా ఇంకెవరితో పొత్తులు ఉండవు అని అంటే ప్రజలతోనే ఉంటాయంటే బీజేపీతో ఉండేటువంటి కూడా అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారు పొత్తుల విషయంలో ఒక క్లారిటీ ఉన్నారు. మొన్న వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ లో ఏవైతే చెప్పారో 3 రకాల ఆప్షన్లకు సంబంధించినటువంటి అంశము ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు కొనసాగుతూ ఉంటుంది అని అంటే, ఆయన ఫైనల్ గా ఎన్నికలకు ముందు వరకు నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఈ పొత్తులకు సంబంధించిన ఆ 3 ఆప్షన్లు యథాతథంగా కొనసాగుతూనే ఉంటాయి. ఆ మూడు ఆప్షన్లో ఒకటి ఓన్లీ జనసేన వరకే పోటీ చేయటం అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి ఆ 3 ఆప్షన్లో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. అయితే ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఏమిటి అనేటువంటి విషయాల్ని ఖచ్చితంగా ఆయన సమయం వచ్చినప్పుడు చెప్తానన్నారు. గతంలో కూడా ఆ సమయం వచ్చినప్పుడు ఆయన వ్యూహాత్మకంగా చెప్తారు, ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా వాళ్ళ పార్టీ నాయకులకి ఇచ్చారు. నాకు రాజకీయ పరమైనటువంటి అవగాహనలు పూర్తిగా ఉన్నాయి, నేను పొత్తులు వ్యూహాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోగలిగినటువంటి రాజకీయ పరమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కాబట్టి నేను ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటాను, మీరు అప్పటి వరకు వేచి ఉండండి అనేటువంటి విధంగా మాట్లాడారు. ఆయన తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ కి సంబంధించినటువంటి అఫైర్స్ వ్యవహారాల కమిటీతోనూ కీలకమైన నాయకులతోనూ మాట్లాడిన తర్వాత అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఆయన నిర్ణయం తీసుకుంటారు. నేను ఒక అంశం ఏమిటి చెప్పదలుచుకున్నాను అంటే, ఈ రాష్ట్రంలో పొత్తులకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయి అనేటువంటి విషయం మీద మొట్టమొదటి వాయిస్ ఓపెన్ చేసినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి క్లారిటీగా ఓపెన్ చేసినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు. అది నేనేం ఆరోపణ కింద కూడా చేయటం లేదు. ఆయన ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్నే చెప్తూ వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ఒక లక్ష్యాన్ని ప్రకటించారు, జనసేన లక్ష్యాన్ని. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించటం అనేటువంటిది జనసేన లక్ష్యంగా ప్రకటించారు. ఆ లక్ష్యం నుంచి వెనక్కి వెళ్తున్నట్టుగా ఇప్పటి వరకు ఎక్కడా కూడా ప్రకటించలేదు. నిన్న జరిగినటువంటి సభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అదే క్రమంలో ఒక క్లారిటీ కూడా ఇచ్చారు, మేము ప్రజల తరపున ఉన్నాం, ఓడిపోయినా కూడా మీ తరపున పనిచేస్తున్నాం, కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము మీ తరపున పనిచేస్తాం, కాబట్టి మమ్మల్ని గెలిపించండి, జనసేనను గెలిపించండి అంటే జనసేన ఒంటరిగా వెళ్ళేటువంటి ఆలోచనతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రజల ముందు ప్రతిపాదనలు పెడుతున్నారు. నిన్న పెట్టినటువంటి ప్రతిపాదన కూడా చాలా స్పష్టంగా మేము జనసేనగా మీ ముందుకు వస్తున్నాం, మాకు మీరు అవకాశం ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి అవటానికో జనసేన అధికారం రావటానికో ఒక అవకాశం ఇవ్వండి అని ఈ రోజున అడుగుతున్నారు. ఆ విధమైనటువంటి ప్రజలకైనా మద్దతు ఉంది
అని గన భావించారనుకోండి, ఒంటరిగా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉండొచ్చు. జనమందరూ మద్దతు ఇచ్చి ఆల్రెడీ తెలుగుదేశాన్ని చూసాం కదా రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అవకాశం అడుగుతున్నారు. జనసేనకు సంబంధించి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు లేవు, ఆర్థిక పరమైనటువంటి ఆరోపణలు లేవు, అదేవిధంగా కుంభకోణానికి సంబంధించినటువంటి ఆరోపణలు లేవు, ప్రభుత్వంలో పాలనకు సంబంధించినటువంటి వైఫల్యాలు లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి ఒక అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు బాగా పరిపాలిస్తారని ఎవరైనా ప్రజలు ఫీల్ అయ్యారనుకున్నాను. ఈ రోజు ఆప్షన్ అడిగారు, ఇంతకుముందు అడగలేదు కదా ఎప్పుడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు పదే పదే అంటున్నారు. ఎక్కడన్నా అడిగారా నేను ముఖ్యమంత్రి అవుతాను నాకే ఇవ్వండి, జనసేన ఒక్కటి అధికారంలోకి వస్తుంది మీరు మాకు అవకాశం ఇవ్వండి అని ప్రజలను అడిగారా ఎక్కడన్నా? వాళ్ళని వీళ్ళని గెలిపించడానికి కదా ఈయన మాట్లాడుతుందని అన్నారు కదా. నిన్న ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. మేము మీ తరపున ఉన్నాం, మీరు మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం, అలాంటి అవకాశం ఇస్తే మేము మంచి పరిపాలన అందిస్తామనేటువంటి విషయాల్లో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. యువతకు ఒక క్లారిటీ ఇచ్చారు. యువతకి ఉద్యోగాలు 2.5 లక్షల ఉద్యోగాలతో పాటుగా ఒక వినూత్నమైనటువంటి ప్రకటన కూడా చేసినట్టుగా నేను చూశాను. ఒక 10 లక్షల రూపాయలు అన్ఎంప్లాయిడ్ యూత్ కి మేము వాళ్ళ యొక్క ఆర్థికంగా పరిపుష్టత సాధించే దానికోసం, వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకునే దానికి ఒక అవకాశం ఇస్తానని ఒక మంచి పథకాన్ని కూడా ఆయన వాళ్ళ ఆలోచనలో కూడా ప్రకటించారు. కాబట్టి ఒకట నూతన ప్రత్యామ్నాయము అంటే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలకి ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఈ రోజున ప్రజల ముందుకి పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నారు. వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యామ్నాయంగా అంగీకరిస్తే మరి బీజేపీతో కలిసి వెళ్తారా, లేకపోతే ఒంటరిగానే వెళ్తారా, లేకపోతే తెలుగుదేశంతో కూడా కలిసి వెళ్తారా, ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో నిర్ణయించేటువంటి అంశాలు. అయితే నిన్న పేర్ని నాని గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అందరూ మళ్ళీ పాత పద్ధతిలోనే అందుకున్నారు. ఈ పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ తెలుగుదేశము బీజేపీ వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడటం, తెలుగుదేశాన్ని ఎందుకు విమర్శించడం లేదనేటువంటి విధంగా మాట్లాడటం. ఈ రోజున ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడుతున్నారు, ప్రజల తరపున మాట్లాడుతున్నారు, అనేక వైఫల్యాలను ఎత్తి చూపారు, దానికి ఆధారాలను కూడా చూపారు, రైతుల సమస్యలతో పాటుగా చాలా అంశాలను ఈ రోజున ఎత్తి చూపారు. పేర్నాని గారు పదే పదే ఉన్నారు, అయ్యా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవన్నీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి కేంద్రం మెడలో ఉంచి ఇవన్నీ తెస్తా అన్నారు కాబట్టి ఇందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నారు. మీరు ప్రతిపక్షంగా హామీలు ఇచ్చి ప్రజలకి మీరు మేనిఫెస్టోలో పెట్టి మీ మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాను, అదే విధంగా బైబిల్ అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి 3 ఏళ్ళు అయిపోయింది, మీరు ఆ పని చేయలేదు. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నారు, దాని మీద మీరు కట్టుబడి ఉంటే మీరు కేంద్రాన్ని అడిగి పట్టుబట్టి తెచ్చేటువంటి బాధ్యత ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారు కదా, మీరు అడగవచ్చు కదంటే, బీజేపీతో పొత్తులో ఉంది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి బీజేపీ పార్టీతో కేంద్ర ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామ్యం కాదు. ఈ రోజున అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదు మీరు కూడా. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా మీ హామీలు అమలు చేయడానికి కేంద్రం మెడలు ఉంచుతానని మీరే చెప్పారు కాబట్టి, మీరే నమ్మించారు కాబట్టి, మీరు చెప్పిన దానికి అనుగుణంగా కేంద్రం మెడలు వంచండి, ఇప్పుడు వరకు వంచలేదు, మీరు నడుము వంచారు, ఈ 3 సంవత్సరాల్లో ఇకనైనా మీరు వాళ్ళ మెడలు వంచేటువంటి ప్రయత్నాలు చేయండి అని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. అడిగినప్పుడు దాన్ని వదిలిపెట్టి మీరు ఇంకా దత్తపుత్రుడు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్నారు అని అంటే, ఇంకా అంతకన్నా మరి రాజకీయ పరమైనటువంటి అంశాల విషయంలో, ప్రభుత్వ వైఫల్యాల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినటువంటి దానికి సమాధానం చెప్పలేక ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఈ రోజున వ్యక్తిగతమైనటువంటి దాడి, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడి జరుగుతుంది అనేటువంటి విషయం అయితే మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది సాయి గారు. రైట్. ఏమంటారు సుందరరామ్ శర్మ గారు? సాయి గారు, మీకు కృష్ణాంజనేయులు గారికి, శివశంకర్ గారికి, కిరణ్ గారికి నమస్కారం. మొత్తం మీద మా కృష్ణాంజనేయులు గారు మాత్రం భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర శాఖ ఎలియన్సులు, కేంద్ర శాఖ ఎలియన్సులు అబ్బో చాలా చెప్పేశారు. బహుశా వాళ్ళకు కూడా ఇవన్నీ తెలుసో లేదో నాకైతే తెలియదు. మరి జనరల్ గా జాతీయ పార్టీతో ఎలియన్స్ అని చెప్పంటే అన్ని ఒకటే ఉంటాయి. సరే, అది పక్కన పెడదాం.
ఒకటి సాయి గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర అని స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు నుంచి కూడా చేస్తూ వస్తున్నారు. అనంతపురం, కర్నూలు, ఇట్లా వరుసగా ఉత్తరాంధ్రలో కొన్ని అట్లా మన గోదావరి జిల్లాలో, ఇవాళ ప్రకాశం జిల్లాకు వచ్చారు. నేను ఏమని అడుగుతున్నానంటే ఇవాళ రోజున కౌలు రైతు భరోసా అంటే ఏంటి, భరోసా ఇవ్వటం అంటే ఏంటి, ఒక వ్యక్తి అంటే భరోసా ఇవ్వటానికి చేసేటువంటి పని ఏంటి, ఈ రాష్ట్రం అంటే మనం ఈ రాష్ట్రం వరకు మాట్లాడితే సాంప్రదాయం ఏంటి, ఎవరైనా ఇంట్లో ఆ కుటుంబ పెద్ద కనుక చనిపోతే జనరల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఊరట కలిగించి వాళ్ళకి స్వస్థత చేకూర్చి వాళ్ళతోటి కాసేపు వాళ్ళ కష్టాలని పంచుకొని తామున్నాము అనేటువంటి ఒక భరోసా ఇవ్వటాన్ని జనరల్గా మనం మాట్లాడుతుంటాం. అయితే పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర ఆయన ఎందుకు మాట్లాడారంటే ఆయనకి తెలుసు. ఆయన 2014లో ఎప్పుడైతే ముగ్గురుతోటి కలిసి ఆయన చెప్పాడు, ఈ ముగ్గురం ఒకటేనని చెప్పారు, ఎన్డీఏ అన్నారు, పెద్దగా అరిచాడు. నరేంద్ర మోడీ, దేశం మొత్తము నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి బాబు గారు కావాలి, దానికి జనసేన ఉన్నది అని చెప్పారు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిసి ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి హామీలలో రైతుల గురించి చేసినటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాని గురించి కనుక ఒకవేళ జనసేన కానీ లేదా తెలుగుదేశం పార్టీ కనుక ఎత్తితే ప్రజలు ఏ రకమైనటువంటిది ఆయన చెప్తుంటారే, చొక్కా పట్టుకోండి అన్నారే, చొక్కాలు పట్టుకుంటారో చొక్కాలు చించుతారో తెలుసు. కాబట్టి కౌలు రైతు యాత్ర అనేటువంటిది ఒకటి ప్రారంభించారు. అది కూడా నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారు కానీ ఈయన కానీ రైతుల గురించి మాట్లాడలేం కాబట్టి ఈ కౌలు రైతులు అనేటువంటిది ఒకటి తీసుకుని వచ్చారు. ఓకే, దురదృష్టవశాత్తు ఎవరైనా ఒక కౌలు రైతు కనుక చనిపోతే వారిని పరామర్శించడానికి మనం తప్పు పట్టట్లేదు, వారికి 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా మేము తప్పు పట్టట్లేదు. తప్పు పడుతున్నది అలా ఒకటి రాజకీయం ఎందుకు చేస్తున్నారు, ఈ రాజకీయ సభలు ఎందుకు పెడుతున్నారు, ఈ బహిరంగ సభల్లో మీరు మాట్లాడుతున్నది ఏంటి, అసలు దేనికోసం మీరు వచ్చారు అనేటువంటిదే ఇవాళ ప్రజలు చూస్తా ఉన్నారు, అది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఆయన 3 కుటుంబాల్ని జాగర్లమూడిలో పరామర్శించారు. తర్వాత డయాస్ మీదకి వచ్చారు, ఒక బహిరంగ సభ అనౌన్స్ చేశారు. అక్కడికి వచ్చి వాళ్ళందరికీ కూడా చెక్కులు ఇచ్చారు. అక్కడి నుంచి ఇంకా ఆయన మాట్లాడాల్సిందంతా మాట్లాడారు. నేను ఇవాళ ఇంకొకటి చెప్తున్నా, ఇందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన్ని కూడా సబ్జెక్టివ్ కరెక్షన్ సాయి గారు ఆ రోజు న్యూస్ పేపర్లో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వారు కూడా నువ్వు అందరినీ పిలిచేసి ఒకసారి ఒక చెక్కులు ఇచ్చేసేయని చెప్పను, లేకపోతే అందరినీ కలిపి ఒక్కసారి ఏదో ఇచ్చేసేయమంటే అది తప్పు. ఇంటింటికి వెళ్ళాలి, ఈ సాంప్రదాయం అది కాదు. వారింటికి వెళ్ళి వాళ్ళ కష్టాన్ని నేను తెలుసుకుంటా, వాళ్ళకి ఊరట కలిగిస్తా, వాళ్ళకి స్వస్థత చేకూర్చి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నేను ముందుకెళ్తున్నాను అని చెప్పడం మూలకంగానే ఆయన అనేక కష్టాలను అనుభవించినటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందువల్ల ఆయన ప్రజలకి కనెక్ట్ అయ్యాడు. ఇవాటి రోజున నేను ప్రజలతోటే పొత్తు, అది నేను చెప్పాను యాక్చువల్గా, ప్రజలతోటి జగన్ గారికి ఒక్కరికే పొత్తు, చంద్రబాబు గారికి లేకపోతే ఉన్న ఇంకొక జనసేనకి పొత్తు ఏంటి అనేది ప్రజలకి తెలుసు. కానీ ఇక్కడ నేనేమని చెప్తానంటే ప్రజలతోటి పొత్తు లేదా ప్రజల దగ్గరికి నేను వెళ్తున్నాను అంటే ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ బహిరంగ సభలు పెట్టి డయాస్ మీద మీరు చెక్కులు ఇచ్చేసేస్తే వారి యొక్క కష్టాలు తీరుతాయా, వాళ్ళ యొక్క కన్నీళ్లు ఆగుతాయా? ఆగవు కదా, అది మీరే చెప్పారు. నేను ఏదో చేసేస్తున్నందుకు కాదు అని చెప్పాను. వారి కన్నీళ్లు ఎక్కడన్నా అక్కడ మాట్లాడారా? వాళ్ళ కుటుంబం గురించి ఏమన్నా పరామర్శించారా? డయాస్ మీద అయినా మాట్లాడారా? 1 నిమిషం మాట్లాడారు, చెక్కులు ఇచ్చారు. 76 మందికో 78 మందికో ఇచ్చారు. నేను ఇవాళ ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పినటువంటి పద్ధతిలో కౌలు రైతు భరోసా యాత్రను చేస్తున్నారు. చంద్రబాబు గారికి ఓదార్పు, రాజకీయ ఓదార్పు యాత్ర ఇది, ఆయనకి భరోసా యాత్ర. పవన్ కళ్యాణ్ గారికి భరోసా, చంద్రబాబు గారికి ఓదార్పు, రాజకీయ ఓదార్పు యాత్ర తప్ప ఇది వేరే ఏమీ కాదు. దీని గురించి ప్రజలైతే పట్టించుకోవట్లేదు. దయచేసి నేను ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని ఈ రకమైనటువంటి వాటిల్లో పక్కదావ పట్టిస్తున్నటువంటి ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళని సరి చేసుకోమని మాత్రమే ఒక పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను ఆయనకు ఒక చిన్న సైజు సూచన చేస్తున్నా. అంత పెద్దవాడిని కాకపోతే వదిలేయచ్చు. ఇంకొక విషయం, నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఎంత బాధేసిందని చెప్పంటే ఆయనట 2014లో చేరారట, చేరి వాళ్ళు కనుక పని చేయకపోతే మీ పక్కకు వస్తాను అని అన్నారట. ఎందుకు ఇంత మాటలు మార్చటం? ఆయన చెప్పింది అది కాదు. వీళ్ళకి ఓట్లు వేయండి, చంద్రబాబు గారిని సీఎం చేయండి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయండి, ఒకవేళ వీళ్ళు కనుక చేయకపోతే నేను ప్రశ్నిస్తా అని చెప్పారు. అది కాదు అని చెప్పని ఎవరు అనలేరు. మన దగ్గర అందరి దగ్గర కూడా వీడియోలు. ప్రశ్నిస్తానన్నటువంటి ఈయన 2018లోనో ఎప్పుడు బయటికి వచ్చేసి పాత చింతకాయ పచ్చడి అదేది పాసిపోయిన లడ్డు అని చెప్పారు. నిన్న చెప్తారు ఆయనకి నరేంద్ర మోడీ గారంటే ప్రేమ ఉందట, నరేంద్ర మోడీ గారికి ఈయనంటే ప్రేమ ఉందట. కానీ ఈయన సొంత ఇదే నష్టమైనా కూడా బయటికి ఎందుకు వచ్చేసారంటే ఇవాళ రోజున ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు, వీటి కోసం వచ్చేసాను అని చెప్పారు. రైట్, బాగుంది, మీరు బయటకు వచ్చేసారు, పాచిపోయిన లడ్డు అన్నారు, చాలా బాగుంది. మరి 2020లో ఎందుకు అన్కండిషనల్ గా మళ్ళా పొత్తు కోసం వెళ్ళారు? ఎవరు వెళ్ళమన్నారు అంటే మీకేమైనా చెప్పారా ప్రత్యేక తరగతి హోదా ఇస్తాము అని చెప్పండి? ఇప్పుడు కూడా పొత్తులో ఉన్నామని బీజేపీ చెప్తుంది. ఆయన అయితే నిన్న నాతో ఎవరితోటి పొత్తులు లేవు అన్నాడు. అది పక్కన పెడదాం. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే
ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటివి ఏవి కూడా చంద్రబాబు గారి యొక్క నాలెడ్జ్ హబ్ లోంచి వస్తున్నటువంటివే తప్ప మా శివశంకర్ గారు రాసిస్తున్నటువంటి స్క్రిప్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పాలి, ఇవాళ రోజున పాదయాత్ర చేస్తున్నారు ఆయన, ముద్దులు పెట్టి ఏమిచ్చారు జగన్ గారు అని అడుగుతున్నారు. నేను ఇదే చెప్తున్నా, మీరు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి కాసేపు నుంచి మాట్లాడేటువంటి సహనము మీకు లేదు, వాళ్ళని పరామర్శించి వాళ్ళతో కాసేపు మనసు విప్పి మాట్లాడేటువంటి ఇది మీకు లేదు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఊరేగే ముద్దుల గురించి, ఆయన నెత్తి మీద చేయి పెట్టే గురించి విమర్శలు చేస్తున్నారంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, వీరికి మానవ సంబంధాలు గురించి తెలియదేమో అని చెప్పని అనుకుంటున్నాను. ఇంకొక విషయం నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తున్నారు, వాళ్ళు ఆయన పక్కదోవ పట్టిస్తున్నారు. నిన్న ఆయన ఒక మాట చెప్పారు, ఎంత దారుణంగా ఉందంటే, యువకులకు ఉద్యోగాలు రావాలంటే క్రిమినల్ కేసులు ఉండకూడదు, క్రిమినల్ కేసులున్న రాజకీయ నేతలు ప్రజాప్రతినిధులు ఎట్లా అవుతున్నారు, సామాన్యులకు ఒక రూలు వీళ్ళకి ఒక రూల్ అని. సార్ మాది కాదు సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేరు సార్, ఇది రాజ్యాంగ ప్రకారం వస్తున్నటువంటిది సార్. ఇది ఆయన ఒకవేళ ప్రధానమంత్రికి పోటీ చేస్తున్నారా, లేకపోతే నరేంద్ర మోడీ గారితో ఏమన్నా ఇది చేసి పార్లమెంట్కి వెళ్దాం అనుకుంటున్నారో నాకైతే తెలియటంలా. ఇవాళ రోజున ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారం ఉన్నటువంటిది అది, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం సార్, దాని గురించి మాట్లాడతారు. అది ఎందుకో నాకైతే మరి ఆ స్క్రిప్ట్ ఎందుకు రాసిస్తున్నారో, పాప ఆయన ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇంకొకటి, 5 ఏళ్లు ఎన్నికల్లో గెలిచి వాళ్ళు ఏం చేయలేకపోయినా, సరిగా పనిచేయకపోతే రీకాల్ చేసేస్తారట, రీకాల్ చేసే చట్టం తెస్తారన్నాడు. ఆ రీకాల్ చేసే చట్టం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు సార్. మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడుకోండి, మీరు అక్కడికి వెళ్ళి కూర్చుని మీరు ఏం చేసినా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. ఇంకొకటి, ఈరోజు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, లేకపోతే అంటే భారతీయ జనతా పార్టీ కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వీళ్ళు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల్ని జనసేన చేసేటువంటి వాటిల్ని మీరు ఎట్టి పరిస్థితులను చెడగొట్టమాకండి, ప్రజలలో విషం చిమ్మమాకండి. చంద్రబాబు గారు విషం చిమ్మి 23 సీట్లకు వెళ్ళారు, మీకేమీ రాకుండా మీరు అయిపోయారు, ఇప్పటికైనా కూడా మారండి అని నేను చెప్తాను. ఇక పొత్తులు ఎంత దారుణం అంటే, ఎవరు అడిగారు ఆయన, ఇది పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు, మీరు ఇందాక పెట్టిన వీడియోలో కూడా ఇది పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు అన్నారు. మరి అన్న తర్వాత నా పొత్తు ప్రజలతోటే ఎవరితోటి లేదు అన్నారు. అంటే ఏం క్లారిటీ ఇస్తున్నట్టు నాకు అర్థం కాల. ఒక సభలోనేమన్నా త్యాగాలు చేయాలి అన్నారు, ఒక సభలోనేమన్నా ఒక ఆయన ఏమన్నా 1 సైడ్ లవ్ అన్నారు, తర్వాతనేమన్నా ఆయన మాట్లాడా ప్రేమించుకుంటున్నాం అన్నారు, మళ్ళానేమన్నా మొన్న 3 ఆప్షన్లు ఇచ్చారు. ఇవాళ వచ్చేసరికల్లా మళ్ళా ప్రజలతోటే పొత్తు, నాకు ఎవరితోటి లేదు అంటారు. ఏం అర్థం కావట్లేదండి. ఆయనకి పాపం పొలిటికల్ కన్ఫ్యూజన్ ఆయనకు ఉన్నదో, లేకపోతే ఆ పక్క వాళ్ళు కలిగిస్తున్నారా, లేకపోతే చెప్పేటువంటి స్క్రిప్ట్ లో ఏమన్నా తేడా వస్తుందా, ఎందుకు అనేటువంటిది మాత్రం నాకు అర్థం కావట్లేదు. నేను ఇవాళ మళ్ళా చెప్తా ఉన్నా, ప్రజలకి పొత్తు జగన్మోహన్ రెడ్డి గారికే, జగన్ గారికి పొత్తు ప్రజలతోటే. మీ 3 పార్టీలు ఇవాళ నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఈ 3 పార్టీలు ఎవరైతే ఉన్నారో మీరు పొత్తులకు వెళ్తారా లేదా మీరు నిర్ణయించుకోండి, దాని గురించే మేమైతే ఏమీ మీకు చెప్పట్లేదు. ఇంకొకటి, ఎంత ఇదంటే కేంద్రాన్ని నిందించరాదట, మన బంగారం మంచిదా బాల్ట, మరి మీ బంగారం మంచిది కాక చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాడా, చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేయలేకపోయాడా, డ్వాక్రా మహిళల రుణాలు తీర్చలేకపోయాడా, మీ బంగారం మంచిదేనా, మరి ఆ బంగారం మంచిదే కాదా అనేటువంటిది అప్పుడు మీకు మన పవన్ కళ్యాణ్ గారికి తెలియలేదా అని చెప్పనేటువంటిది కూడా ఇవాళ ప్రజలు చూస్తా ఉన్నారు. ఇవాళ ఇంకొక విషయాన్ని చెప్పాలి, కౌలు రైతులు, ఇవాళ ఈ దేశం మొత్తం కూడా కౌలు రైతుల గురించి ఆలోచన అనేటువంటిది లేదు. మీరు కేంద్రంతో మాట్లాడి కౌలు రైతులకి కూడా ఒక చట్టం తాండి, మేము తెచ్చినటువంటి చట్టం మీకు నచ్చలేదు, మీరు తీసుకురండి కేంద్ర ప్రభుత్వం నుంచి మాట్లాడి. మీరే చెప్తున్నారు కదా మోడీ గారంటే మీరు చాలా ఇష్టం, మీకేమైనా మోడీ గారంటే ఇష్టం కదా, తీసుకురండి. ఇవాళ రోజున కౌలు రైతుల విషయంలో 2011లో తీసుకొచ్చిన దానికంటే కూడా ఒక మంచి ఈ చట్టాన్ని తీసుకుని రావటం జరిగింది. ఎవరైనా రైతులు కనుక అట్లా చనిపోతే 7 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే 458 మంది చంద్రబాబు గారి సమయంలో కూడా ఈ కౌలు రైతులు చనిపోవటం జరిగింది. అప్పుడు మా పవన్ కళ్యాణ్ గారికి గుర్తు రాలేదు, జనసేనకి గుర్తు రాలేదు, ఏమీ ప్రశ్నించలేదు, ఎందుకంటే ప్రశ్నిస్తే బాగోదు అని చెప్పి. అందుకని ఒక సామెత కూడా ఉంది సాయి గారు, పని చేసేవాడు ప్రశ్నించడు, ప్రశ్నించేవాడు పని చేయడు అని. దాన్ని కరెక్ట్ గా సరిపోతుందేమో, ఒకసారి చూసుకుంటే కూడా సరిపోతుంది. ఎందుకంటే 450 మంది చనిపోతే వారికి మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక 7 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వటం జరిగింది. ఇవాళ రోజున ఎందుకు కౌలు రైతు యాత్ర వచ్చింది, మరి 3 సంవత్సరాల నుంచి ఏం చేశారు అంటే, నిన్న ఒక ఆయన చెప్తారు 2 సంవత్సరాల కరోనా పోయింది కదా అని చెప్పారు. మరి 2 సంవత్సరాల కరోనా రోడ్లు వేయడానికి, మిగతా పరిశ్రమలు రావడానికి వాటికి లేదా అంటే అది కుదరదట. 3 సంవత్సరాల్లో జగన్ గారు అన్ని చేసేయాలి, కానీ ఈయన మాత్రం 3 సంవత్సరాల తర్వాత నుంచి ఇప్పుడు కౌలు రైతుల గురించి ప్రశ్నిస్తారు. బాగుంది. ఈ ప్రశ్నలో కూడా ఈయనే చెప్తున్నారు 3000 మంది ఉన్నారని.
ఈయన తీసుకునేటట్టయితే ఇప్పటికి 276 మందికి ఇచ్చారు. 276 మందికి మాత్రమే ఆయన ఇచ్చారు. ₹1,00,000 చప్పున ఇచ్చారు. ఆయన నేను తప్పు పట్టట్లేదు, కానీ రాజకీయం చేయకండి. మీరు కౌలు రైతులు నిజంగా భరోసా ఇవ్వదలుచుకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి. లేదు అంటే మా శివశంకర్ గారినో ఇంటికి పంపించి వారికి చక్కగా చెక్ ఇచ్చి మాట్లాడించి వాళ్ళ కష్టాలు తెలుసుకుని పార్టీని ఇచ్చేసుకోండి తప్ప రాజకీయం చేసి చంద్రబాబుకి భరోసా, చంద్రబాబుకి ఇంకా ఓదార్పు చేయకండి, రాజకీయ ఓదార్పు చేయకండి, అది అయిపోయింది అనేటువంటిది కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇంకొక చివరిగా రైట్, ఇవాళ రోజున ఈ రాష్ట్రంలో జనసేన పవర్ హాలిడే ఏదో అంటారు చూసారా, ఆ పరిశ్రమకి పవర్ హాలిడే ఇచ్చినట్టు మన పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ వరకు ఇంకా కనిపించట. ఆయన అప్పుడు వస్తారట, అప్పటిదాకా మీరు తిట్టుకోండి అని చెప్పి మాకు వెళ్ళిపోయారు. మేము ఎవరిని తిట్టడానికి రెడీగా లేము. మిమ్మల్ని తిట్టే సమయం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇవాళ ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళిపోయినాయి. కాబట్టి మిమ్మల్ని తిట్టాల్సినటువంటి అవసరం లేదు. తిట్టితే వచ్చేటువంటి లాభం కూడా ఏమీ లేదు. ఎందుకంటే మీకు ఏమన్నా ప్రజల్లో ఉండి, లేదు మీరు ప్రజల్లో ఉంటే మాకు ఏమన్నా భయం ఉంటుందేమో, కానీ ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఆయన పొత్తు ప్రజలతోటే కాబట్టి మాకు భయం లేదు. ఇప్పటికైనా కూడా ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు మళ్ళా అక్టోబర్లో దసరాకు తప్ప రారంటున్నారు. మరి ఆ పండగ రోజున రండి, ఆ రోజునే మళ్ళా మనం మాట్లాడుకుందాం. ఈ లోపల మాత్రం మళ్ళా ఈ రకమైనటువంటి చేసి రాజ్యాంగం గురించి తెలియనట్టుగా మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కౌలు రైతుల గురించి సరిగ్గా తెలియక మీరు తప్పుదోవ పడుతున్నారు. అట్లాగే నరేంద్ర మోడీ గారు మీ యొక్క చుట్టము లేకపోతే తెలుసని చెప్పుకుంటూ మళ్ళా ప్రత్యేక తరగతి హోదా ఎందుకు బయటకు వచ్చింది, ఎందుకు చేరింది, ప్రజలకు సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరే రైట్ చేసుకుంటున్నారు, మీరే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పనని, మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేరుస్తామని చెప్పనని జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఈ కరోనా అయిపోయింది, ఇంకొక 2 సంవత్సరాల లోపల ఏవైతే నవరత్నాల్లో మేము చెప్పామో మాక్సిమం అన్నిటిని కూడా ప్రజలకి చేసి ఆయన మళ్ళా ప్రజల ముందుకు వస్తారో అని చెప్పనని నేను చెప్తున్నాను. సాయి గారు. రైట్, శివశంకర్ గారు. సాయి గారు గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొంటున్న సుందరం శర్మ గారికి, కిరణ్ గారికి, కృష్ణాంజలి గారికి, ప్రైమ్ 9 వ్యూవర్స్ అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు సుందరరాం శర్మ గారు. వాస్తవాలని అద్భుతంగా వక్రీకరించారు. షరా మామూలే అన్నట్లు వాళ్ళ స్టైలీలో వాళ్ళకు అనుకూలంగా వాస్తవాలని ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. నిన్న జరిగిన సభ దాని ఉద్దేశము మనం గమనించినట్టయితే సాయి గారు, అది కౌలు రైతు భరోసా యాత్ర. అదే యాక్చువల్గా తప్పు ఎక్కడ జరిగింది అనేది వీళ్ళు అవగాహన చేసుకునేటట్టయితే సుందరరాం శర్మ గారికి ఉన్నటువంటి ఆలోచన, ఇంకిత జ్ఞానము మిగతా మంత్రులకు కానీ నాయకులకు కానీ ఉన్నట్లయితే ఈ పార్టీ తాలూకా భవిష్యత్తు కానీ ఆలోచన విధానం కానీ వేరేగా ఉండేది. మొట్టమొదట వీళ్ళు 33 చట్టాలు చేశారు సాయి గారు. ఒకే రోజులో ఇన్ని చట్టాలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం అని అప్పుడు పేపర్లో కూడా ఒక హెడ్లైన్స్ వచ్చినాయి. ఆ 33 చట్టాల్లో కౌలు రైతు చట్టం కూడా చేశారు వీళ్ళు. ఆ రోజే మేము దిండి గ్రామంలో మేధోమథన సదస్సు పెట్టేటప్పుడు మేము ఆ రోజే అంశాన్ని లేవనెత్తాము. దీనివల్ల కౌలు రైతులకి చాలా నష్టం కలుగుతుంది. ఆల్రెడీ ఉన్న చట్టాన్ని దాన్ని డెవలప్ చేయకుండా, దాన్ని సరిదిద్దకుండా, అంటే అప్పటి వరకు అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్ని ఏవి కూడా వీళ్ళకి తెలియకుండా చట్టం చేశారు. అప్పుడు అసెంబ్లీలో ప్రొసీడింగ్స్ జరిగాయి. కోనేరు రంగారావు గారు అధ్యక్షతన కమిషన్ వేశారు అప్పుడు ప్రభుత్వాలు. కౌలు రైతుల సమస్యను ఎలా మనం పరిష్కరించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ కమిషన్ వేస్తే ఆ కమిషన్ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రికమెండేషన్ ప్రకారం కానీ చర్యలు తీసుకున్నట్లయితేనే కౌలు రైతులు వాళ్ళలో ఒక ఇది కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. లేదు అంటే చాలా ఇబ్బందులు కలుగుతాయి, వాళ్ళు నష్టపోతారని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. దాని ప్రకారము చర్యలు తీసుకోవాలి అని అసెంబ్లీ డిస్కస్ చేస్తున్న టైంలో తరువాత ప్రభుత్వాలు దాని మీద దృష్టి కేంద్రీకరించకపోక వీళ్ళేం చేశారు, 2019లో వచ్చి అసలుకే ఎసరు పెట్టేశారు. ఆ రోజే జనసేన చెప్పింది దీనివల్ల కౌలు రైతులు నష్టపోతారు. తదనంగా 3,000 మంది నష్టపోయారు. దానికి వీళ్ళు ఏం చెప్తారంటే ఇంతకుముందు ఏం మాట్లాడలేదు. ఇలా ప్రతిదానికి ఏమిటంటే ఇంతకుముందు ఇప్పుడు నాడు నేడు వీళ్ళకి అలవాటైంది. వీళ్ళ మైండ్ చిప్పులో ప్రోగ్రామింగ్ అది జరిగిపోయింది. కొన్ని పదాలు వీళ్ళ ప్రోగ్రామింగ్ చేసి పెట్టారు. అది సుందరరాం శర్మ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అలాగే మాట్లాడతారు.
ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సమస్యని సమస్యలాగా చూడాలి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రతిపక్షాలు ప్రజల తరపున మాట్లాడతారు. ఈ రెండు విషయాలు వీళ్ళకి అర్థం కాదు. ఏం మాట్లాడినా మమ్మల్ని విమర్శిస్తున్నారని అనుకుంటారు. ప్రజాస్వామ్యం మీద అవగాహన తక్కువ. ఎందుకంటే మేము రాజులమి. గతంలో 6th century BCలో సాయి గారు మహాజనపదులు ఉండేవి. ఆ జనపదుల్లో ఒక జనపదం అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, అందులో పనిచేస్తున్నటువంటి ఆస్థాన పండితులు అనుకుంటారు సుందరరాం శర్మ గారు. వచ్చిన బాధ. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం ఈ నడుస్తుంది దేశము అన్న విషయం వీళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య. వాళ్ళకి ఇబ్బందే, ప్రజలకి ఇబ్బందే, రాజకీయ పక్షాలకి ఇబ్బందే. ఆ సభలో నిన్న సభలో ఆయన క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చాలా చక్కగా వివరించారు. కాకపోతే ఆయనకి ఒక చిన్న కరెక్షన్ నేను చేస్తున్నాను. ఏంటి అంటే ఆయన పాపం నడుము వంచారు అని అన్నారు. నడుము కాదు కృష్ణాంజనేయులు గారు, కైండ్లీ యాక్సెప్ట్ మై కరెక్షన్. ఆయన మోకాలు వంచేశారు. నడుము అయితే పర్వాలేదు, ఎందుకంటే మన భారతదేశ సంస్కృతిలో పెద్దవాళ్ళకి గౌరవించడానికి నడుము ఉంచుతారు. కానీ ఇక్కడ మోకాలే ఉంచేశాడు ఆయన. ఆ రోజు ఏం చెప్పాడు ఆ పెద్ద మనిషి? 25 ఎంపీలు ఇస్తే నేను సంగతి తేల్చేస్తాను అది ఇది అని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనిషి మీకు ఎన్నికల ఫలితాలు వచ్చాక పూర్తిగా దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఈరోజు. దీనికి ఏమంటారంటే, మీరు పొత్తులో ఉన్నారు కదా, మీరు అడగవచ్చు కదా కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ వక్ర మాట్లాడమాట, వంకర నాలిక వంకర మాట్లాడతాం. ఉత్తరాంధ్రలో ఏమంటారంటే నాలిక వంకర మాట్లాడతాం. ఈ నాలిక వంకర మాటలు ఎక్కువైపోయాయి. మళ్ళీ ఏమిటంటే పాత ఆయుధాలు తీయడం. ఏంటి? చంద్రబాబు నాయుడు కోసం ఈయన వస్తున్నారు. ఏమిటండి ఇది ఒక రాజకీయ పార్టీ. దీనికి ఒక అద్భుతమైన సిద్ధాంతం ఉంది, అద్భుతమైన నాయకుడు ఉన్నాడు, తర్వాత ప్రజాదరణ ఉంది. ఈ మీలాగా మోసం చేసే మాటలు ఎప్పుడూ ఆడలేదు. ఆ రోజు మీరు ఇంటింటికి వెళ్ళారు అంటే వెనక ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర ఇది ఇప్పుడు బహిర్గతమైంది. ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకు ఏం చేయాలి అనేది. ప్రతి రాజకీయ పార్టీకి ఆ స్వేచ్ఛ ఉంటుంది, దాని అవగాహన ఉంటుంది, దాని ప్రణాళిక ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఏదో నిన్న పేరునాని ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు. ఈ పిచ్చి వాగుడు వాగిన వాళ్ళందరినీ పెంచి పోషిస్తుంది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మేము భరోసా అంటే ఏమిటి అంటే దానికి ఒక అర్థం, విపరీత అర్థం తీయడం. భరోసా అంటే మీరు వాళ్ళకి గాలికి వదిలేశారు కదా. ఈ రోజుగా వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడలేదు. మేము వెళ్ళి చావే శరణి కాదు, పోరాడదాం, మీరు జీవితంలో పోరాడండి, మేము చిన్నపాటి సాయం చేస్తున్నాము అని వాళ్ళలో మా కుటుంబంతో మాట్లాడి భరోసా చేస్తున్నారు. దానికి మీకు అభ్యంతరం ఏంటి? మీకేమిటండి? మీకెందుకు మంట వస్తుంది, కడుపు మంట? అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఒక పెద్ద ఇదా? ఆయనే చేస్తాడా? ఈయన సొంత డబ్బులు ఇస్తున్నాడు. మీ జగన్మోహన్ రెడ్డి ఊరకనిచ్చేయట్లేదు కదా. మేము మనందరం కట్టిన ట్యాక్స్ డబ్బులు అవి రెవెన్యూలోంచే ప్రజా సంక్షేమ పథకాలను తీసుకొచ్చి చేస్తున్నారు. అందులో కూడా ఎన్ని మతలబులు ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే అనుమానాస్పదము అనేది ఒక రిమార్కులు పెట్టారు సంక్షేమ పథకాల్లో. ప్రజలు ఇప్పుడు అదే తిరగబడుతున్నారు. గడప గడపకి వెళ్తుంటే ఎమ్మెల్యేలకు వాయించి పడేస్తున్నారు. అనుమానాస్పదం ఏంటయ్యా, నీ బుర్ర లేకుండా మమ్మల్ని అనుమానాస్పదంలో ఎందుకు పెట్టారని అడుగుతుంటే వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. అలాగే నిన్న కార్యక్రమంలో ఆయన ఇది సమయం కాదు, ఎందుకంటే ఆ అకేషను అది కాదు కాబట్టి పొత్తు నాకు ప్రజలతోనే ఉంటుంది అన్నారు సాయి గారు. మన డిబేట్లో మీరు ఎర్లియర్గా రివైండ్ చేసుకొని మీరు ఇఫ్ యూ రీకాల్ యువర్ మెమరీ, నేను ఆ రోజే చెప్పాను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే ఆయన ముగ్గురికి ఇచ్చాడు పిలుపు. 1 రాజకీయ పార్టీలకి, 2 ప్రజలకి, 3 ఓటర్లకి ఇచ్చాడు పిలుపు అని నేను ఆ రోజే చెప్పండి. దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ థీరీ అంటే ఏదైనా ఒక థీరీలో డిఫరెంట్ పర్సన్స్ థీరీ ఉంటుంది. సాల్మన్ థీరీ, ఆస్టిన్ థీరీ అని లీగల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో ఉంటుంది. ఆ రకంగా వైఎస్ఆర్సీపీ థీరీ, తెలుగుదేశం థీరీ అండ్ అదర్స్ థీరీలని వీళ్ళు ఇష్టాసారంగా ఇంటర్ప్రిట్ చేయడం మొదలుపెట్టారు. నేను ఆ రోజే చెప్పాను ఇది ఒక పొత్తు గురించి కాదు, ప్రజలకి ఆయన డైరెక్షన్ ఇస్తున్నాడు, ప్రజలను ఆలోచించమని ప్రజలను చెప్తున్నారు అని. రెండవది వీళ్ళు ఇంకో మాట అన్నారు, ఆయన ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతాను అన్నాడా? ఆయన ఆ రోజు అన్నాడు, నిన్న కూడా అన్నాడు,
మీకు సెలెక్టివ్ లిజనింగ్ అని ఉంటుంది సాయి గారు. మనం ఏది మాట్లాడినా వాళ్ళు ఏదనుకుంటారో అదే వింటారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా సెలెక్టివ్ లిజనింగ్ జబ్బు ఒకటి వచ్చేసింది. నేను మిత్రులు సుందరరాం శర్మ గారిని కూడా చెక్ చేసుకోమని, ఎందుకంటే గుంటూరులో ఈఎన్టీ స్పెషలిస్ట్ మంచి ఆయన ఉన్నాడు, ఆయనతో చెక్ చేయించుకోమని నేను సలహా ఇస్తున్నాను. మీ సెలెక్టివ్ లిజనింగ్ తో మమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేసి ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? మేము క్లారిటీగా ఉన్నాం, ప్రజలు క్లారిటీగా ఉన్నారు. మీ పరిస్థితి ప్రజలకు అర్థమైపోయింది. మీది ఖాళీ అయిపోతుంది, గల్లా ఖాళీ అవుతుంది. దాంతో ఆందోళన మొదలవుతుంది. మళ్ళీ ఏదో ఒక కుట్రపూరితంగా అధికారంలోకి రావాలన్న తపన యావ మీకు చాలా ఎక్కువ అవుతుంది. ఆ అవకాశం లేదు. అలాగే ఆయన హాలిడే, మీకు హాలిడేలు అలవాటు. ఎందుకంటే మీకు ఇండస్ట్రియల్ హాలిడే, ఎలక్ట్రిక్ హాలిడే, క్రాప్ హాలిడేలు అంటే మీకు చాలా ముచ్చట. అందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని కూడా హాలిడేగా మారుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అక్టోబర్ 5 నుంచి నేను నిరంతరం ప్రజల్లో ఉంటాను, ఈ లోపు మీరు నన్ను ఎన్ని తిడతారో తిట్టండి అని అన్నారు. మీకే ఆప్షన్ ఇచ్చారు. ఎందుకంటే మీకు అలవాటు కదా, మీరు ఉన్న 1 గంట లోన్ ఉన్నదంతా కక్కిమన్నారు అక్టోబర్ 5 లోపు, అప్పుడు మీ సంగతి తెలుస్తానన్నారు. అది ఒక ఛాలెంజ్, అది హాలిడే కాదు. ఛాలెంజ్కి హాలిడేకి తేడా లేకుండా, అంటే వీళ్ళు క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు, ట్యాక్స్ హాలిడేలు, ఇండస్ట్రియల్ హాలిడేలు, ఇలాంటివన్నీ వీళ్ళకి హాలిడేలు అలవాటు. అందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా ఒక హాలిడే కింద తీసుకుంటున్నారు తప్ప, ఆయన ఒక ఛాలెంజ్ విసిరారు. దాన్ని స్వీకరించండి, సిద్ధంగా ఉండండి. ప్రయాణం ఎలా ఉంటుందో మీరు చూద్దరు. కానీ ముందుంది ముసర్ల పండుగ, ఏ మాత్రం తగ్గేది లేదు. సుందరరాం శర్మ గారు మీ నాయకులకి, మీ ప్రభుత్వానికి చెప్పండి, మాకంటూ ఒక వ్యూహము, ప్రణాళిక ఉంది, ప్రణాళికబద్ధంగా ప్రతి అడుగు పడుతుంది. రైట్. రవికిరణ్ గారు. సాయి గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ శుభోదయం అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు పరచూరులో 72 మంది కుటుంబాలకి ఏదైతే ఆర్థిక సహాయం చేశారో, ఆ యొక్క కుటుంబాల యొక్క మాట్లాడిన వాళ్ళు వివరించినటువంటి కష్టాలు, వారు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు చూస్తుంటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోవటం సత్యం అండి. అయితే కౌలు రైతుల సమస్య ఓకే, ఒక 2 దశాబ్దాలుగా ఉంది. అయితే ప్రధానంగా ఇది ఒక చర్చనీయాంశం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. వారు 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, పాదయాత్ర చేస్తూ వెళ్ళినప్పుడు కూడా మరి ఆ రోజు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా కౌలు రైతుల చట్టం, అప్పటికే ఆ చట్టం ఉందండి, ఓ చట్టం, ఇది ల్యాండ్ లీజ్డ్ కల్టివేటర్ యాక్ట్ 2011. ఈ చట్టం అప్పటికే ఉంది, 2011లో చేశారు చట్టం. ఆ చట్టం అమలు సరిగ్గా చేయటం లేదు. అలాగే కౌలు రైతుల యొక్క ఐడెంటిఫికేషన్ ఏదైతే అప్పుడు ఆ కార్డ్స్ ఇష్యూ చేస్తారు, ఆ కార్డ్స్ కూడా అప్పటికి ఆ ప్రభుత్వం సుమారుగా ఒక 5 లక్షల కార్డ్స్ ఇష్యూ చేశారు. మిగతా ఓవరాల్ గా ఒక 25 లక్షల కౌలు రైతులు ఉంటారు. మిగతా 20 లక్షల మందికి కార్డ్స్ లేని కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే కాంపన్సేషన్ అమౌంట్ కి ఇవ్వాల్సిన 5 లక్షలు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూని తీసుకొచ్చి, నా ప్రభుత్వం వస్తే ఏదైతే ఈ ప్రభుత్వం విస్మరించి, కార్డు లేవని విస్మరించి పక్కన పెట్టినటువంటి 450 మంది కౌలు రైతులకి నా ప్రభుత్వం వస్తే 5 లక్షలు కాదు 7 లక్షలు ఇస్తా అని చెప్పి మొదటి వాగ్దానం. రెండో వాగ్దానం, కౌలు రైతులని సమగ్రంగా గుర్తించడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి, ఇలా ఈ రకమైన కుంటి సాకులు, దొంగ సాకులు ఎత్తుకునే పని లేకుండా పారదర్శకంగా అంచెల వారీగా మండల త్రిసభ్య కమిటీ, జిల్లా కమిటీ, అలాగే రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి ఆ రకంగా వేగవంతంగా 1 నెలలోనే వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చే విధంగా, ప్రతి కౌలు రైతుని గుర్తించే విధంగా కార్డు ఇస్తామని చెప్పి 2 ప్రమాణం చేశారు. 3వ ప్రమాణం ఏంటి? కౌలు రైతు కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి రైతు భరోసా కింద 12,500 ఏదైతే నేను వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తారన్నటువంటి 12,500 నేను వారికి కూడా మామూలుగా ఇచ్చే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది సన్న చిన్నకారు రైతులకు ఇస్తున్నారు. అది కాక దానికి అదనంగా ఈ కౌలు రైతుల్ని 25 లక్షల మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా నేను ఇస్తా అని చెప్పి 3వ వాగ్దానం చేశారు. దీని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సమాధానం ఏంటి? మూడేళ్లు పూర్తయిపోయింది. వీరు చట్టాన్ని తీసుకొచ్చారు ఆదరాబాద్గా, పాత చట్టాలను రద్దు చేశారు. వాళ్ళు ఈ చట్టం ప్రకారం సిసిఆర్సి కార్డు ఇష్యూ చేస్తారు. ఎవరో ల్యాండ్ ఓనర్ కూడా సంతకం కంపల్సరీ అని చట్టంలో పెట్టారు. ఈరోజు ఆ చట్టం తీసుకొచ్చినటువంటి ఈ 3 ఏళ్లలో ఎంతమంది కౌలు రైతుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అన్నదే సమస్య. గత ప్రభుత్వ హయాంలో పాత చట్టంతో 5 లక్షల మందిని ఐడెంటిఫై చేస్తే, ఈ ప్రభుత్వ హయాంలో కొత్త చట్టంతో 1,20,000 మందిని ఐడెంటిఫై చేసింది. 1,20,000 మొన్న రైతు భరోసా డబ్బులు వేశారు.
వేసిన 1,20,000 మందికి వేశారు. పోనీ అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కౌలు రైతులకి ఇస్తా ఉన్నారు. మళ్ళీ దాంట్లో మళ్ళీ కులాలు కౌలు రైతులకు కూడా వేరే కులాలకి ఇవ్వం, వీళ్ళకి ఇస్తా ఉన్నారు. సో ఆ దాంట్లో 1,20,000 మంది తేలారు. ఓకే, ఓసీలు పోనీ ఇంకో 50,000 వేసుకోండి, 1,70,000 1,80,000 మందికి మీరు ఇచ్చుంటారు కౌలు రైతుల కార్డు. మిగతా వాళ్ళకి కౌలు రైతుల కార్డు ఎప్పుడు ఇస్తారు? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 లక్షల మంది అని చెప్పారు కదా. ఈ రోజు నిన్న మన గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్తున్నారు, కౌలు రైతులు మాకు కార్డు ఇవ్వట్లేదు, కార్డు రావట్లేదు, ఏంటి సమస్య అంటే ఆ యొక్క ఓనర్ సంతకం కంపల్సరీ అంటారు, ఏ రకంగా అవుతుంది అంటారు. ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి కదా మీరు వచ్చింది. నెంబర్ 2 ఏంటి, ఏదైతే కుంటి సాకులు గత ప్రభుత్వం చెప్పిందో మేము చెప్పమన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, కౌలు రైతు కార్డు సిసిఆర్సి కార్డు ఉన్న వాళ్ళకి మేము ఎవరన్నా ఎగ్గొట్టామా అంటున్నారు. అదేగా సమస్య, కౌలు రైతు కార్డు ఇవ్వట్లేదు కదా, ఇచ్చే పరిస్థితి లేదుగా, చట్టం ప్రకారం ఇబ్బందులు అవుతున్నాయి కదా. ఆ కొండరానికి పొందేస్తే ఉండడానికి ఊడినట్టు ఇంకా నేను మెరుగ్గా చేస్తా అని చెప్పి నువ్వు కౌలు రైతుల కార్డు తగ్గించేసి నీ దగ్గర కార్డు లేదు కాబట్టి ఇవ్వలేదు అంటే అది వితండవాతం కాదా, మోసం చేయటం కాదా? గత ప్రభుత్వం కన్నా ఎక్కువ మోసం చేయటం కాదా? 7 లక్షలు ఇస్తా అన్నారు, బానే ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 72 కుటుంబాలు నిన్న పరిశీలన ఇచ్చిన వాళ్ళు ఎవరు కౌలు రైతులు కాదు. మీ ఫుల్ పేజ్ పేపర్ యాడ్లు ఇస్తుంటారు కదా, ఆ పేపర్ యాడ్ ఇవ్వండి. ఫలానా సో అండ్ సో షేక్ మస్తాన్ వలి ఈయన కాదు, ఈయనకి అనవసరంగా ఇచ్చారు, ఈయన కౌలు రైతు కాదు అని పెట్టండి. లేకపోతే మీరు ఆర్బీకేలు ఉన్నాయి కదా, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, సచివాలయం ఉన్నాయి, వాలంటీర్లు ఉన్నాయి, కనుక్కోండి వాళ్ళు కౌలు రైతులు అవునా కాదా. సమస్య పరిష్కారం ఎంతకాలమైనా సరే ఎదురుదాడి చేయటం పని జరిగిపోతుంది, కానీ సమస్య పరిష్కరించే మార్గం ఎక్కడ చూస్తున్నారు? ఓకే, పిఎం కిసాన్ లో కేవలం బియ్యం భూమి ఉన్న రైతులకి ఇస్తున్నారు దేశవ్యాప్తంగా కౌలు రైతు అనే కాన్సెప్ట్ లేదు. పోనీ మీరు కౌలు రైతుని గుర్తిస్తా అన్నారు. మీరేమన్నా క్షేత్రస్థాయిలో ఇప్పుడు నాకు ఉంది సార్ పొలం, నాకు 10 ఎకరాలు ఉంది, నేను కౌలు రైతుకి ఇచ్చేసానండి, నేను పొలం చేయనప్పుడు నాకు 13,500 ఇచ్చి సుఖం ఏంటి? నా పొలం తీసుకున్నట్టు ఫలానా వెంకటప్పారావు గారికి నువ్వు డబ్బులు ఇవ్వచ్చు కదా. ఆ రకమైన మార్పు చేసుకుని ఆ రికార్డు ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ స్టేట్ గవర్నమెంటే కదా, ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి మీరు అది రికార్డులు మార్చుకొని ఆ వెంకటప్పారావు పేరే మీరు కేంద్రానికి పంపిస్తే అతని అకౌంట్లో పడతాయి కదా. పోనీ ఈ అంశం మీద మీరు ఎప్పుడన్నా వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కానీ ప్రధానమంత్రి కలిసినప్పుడు ఎప్పుడన్నా చెప్పారా వీళ్ళు కూడా ఇంక్లూడ్ చేయమని? పోనీ పార్లమెంట్ లో లోక్సభలో రాజ్యసభలో లేవనెత్తారా? రాష్ట్ర ప్రభుత్వం వారీగా చేయవలసిన అవసరం ఉంది కదా. మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని మీ పూర్తిగా అమలు చేయకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 5 లక్షల మందిని ఈ రోజు 1,20,000 కౌలు రైతు కార్డులే ఇచ్చారని చెప్పి మీరు డంకా బదాయని చెప్తూ మళ్ళీ అదేదో కేంద్రం చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు అంటూ ఎంతవరకు సమంజసం? అదొకటి. 2, నిన్న ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ గుంటూరు ఛానల్ గురించి చెప్పారు కేశవ్ గారు, సాయి గారు. అది చాలా చాలా మంచి విషయం, పెద్ద విషయం కూడా. గత 8 దశాబ్దాలుగా శర్మ గారు కూడా తెలుసు, అదే జిల్లా ఉంటుంది. 8 దశాబ్దాలుగా ఏదైతే పెదనందిపాడు హై లెవెల్ కెనాల్ ఉంది, ఏది 7-8 దశాబ్దాలుగా ఆ యొక్క కెనాల్ పూర్తి చేయాలి. సాగర్ కాలువ చివరి ప్రాంతం అయినటువంటి పరుచూరు పెదనందిపాడు 5 మండలాలకు సంబంధించి 50 ఎకరాలకు సాగు రావాలన్నా, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి 3 లక్షల మంది త్రాగునీరు కావాలన్నా ఈ యొక్క కెనాల్ కాలువ ప్రాజెక్ట్ కూడా కాదు, అదేదో పెద్ద పోలవరం లాగా పెద్ద ప్రాజెక్ట్ కాదు, కాలువ నిర్మాణానికి 7 దశాబ్దాలుగా అడుగుతున్నా సరే పూర్తి కావట్లేదు. కేవలం 77 కిలోమీటర్లు తవ్వాలి, 47 కిలోమీటర్లు మాత్రం తవ్వారు, మిగతా 30 కిలోమీటర్లు తవ్వలేదు. ఆ యొక్క ప్రాంతంలో కొంచెం ఎక్కువ వర్షం పడితే మునిగిపోతే, తక్కువ వర్షం పడితే భూమి బీడైపోతే, భూగర్భ జలాలు మొత్తం ఉప్పు నీరు. ఆ యొక్క 30 కిలోమీటర్లు తవ్వటానికి 2017-18లో చేసిన అంచనా ఆ రోజు ఆ రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 400 కోట్లు సాయి గారు. అంటే ఒక 400 కోట్ల నుంచి నిర్మాణం, అంటే గత 50 ఏళ్ళు తీసుకుంటే బహుశా అదేదో 50 కోట్లు ఎంత అయి ఉంటుంది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మారిపోయింది, టీడీపీ 23 సంవత్సరాలు పరిపాలించింది, కాంగ్రెస్ నుంచి వైసీపీ పరిపాలిస్తుంది. ఒక కాలువ 30 కిలోమీటర్ల కాలువ రైతాంగాన్ని తోవటానికి ఏంటి ఇబ్బంది? ఈరోజు 50,000 కోట్లు 60,000 కోట్లు బ్యాంక్ ఖాతాలో వేసేస్తున్నాం అని చెప్పి జబ్బలు తెచ్చేసుకుంటుంది ప్రభుత్వం. ఒక 400 కోట్లతో కాలం తవ్వి ఆ యొక్క ప్రాంత రైతులకి వారి కుటుంబాలుగా 3 లక్షల మంది ప్రజలకి సాగునీరు ఇవ్వలేరా అండి? ఇన్ని దశాబ్దాలుగా ఇంతమంది ఇన్ని ప్రభుత్వాలు మారి ఆ చిన్న పని కూడా చేయలేకపోతే ఇంకా ప్రభుత్వాలు ఉండి ఏంటి పరిస్థితి? అలాగే వెలుగొండ ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్నటువంటి తొలినాల్లోనే సెప్టెంబర్ 12, 2019 సాగునీటి ప్రాజెక్టులు రివ్యూ కండక్ట్ చేశారు. రివ్యూ కండక్ట్ చేసి మేము ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు అన్ని దీనిలో మహేంద్ర తనయ ఉత్తరాంధ్ర సుజల సముద్ర చింతలపూడి ఎత్తిపోతలు వెలుగొండ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిన కంప్లీట్ చేస్తాం, వచ్చే 4 ఏళ్లలో అన్ని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్రాన్ని కంప్లీట్ చేస్తాం, దానిలో వెలుగొండ కూడా పూర్తి చేస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 2019 రివ్యూ చేసి బాహాటంగా ప్రకటించారు. ఏమైంది సాయి గారు?
మళ్ళీ ఫిబ్రవరి డైవర్ట్ అయిపోతున్నాం, టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం, ప్రాజెక్ట్ కంప్లీట్ డైవర్ట్ అయిపోతున్నాం, ఒక్క నిమిషం కంప్లీట్ డైవర్ట్ అయిపోతున్నాం, టాపిక్ కంప్లీట్ డైవర్ట్ అయిపోతున్నాం, టాపిక్ కంప్లీట్ డైవర్ట్ అయిపోతున్నాం. మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, పొత్తు, అట్లాగే దానికి సంబంధించిన దాని నుంచి మళ్ళీ మనం సాగునీటి ప్రాజెక్టుల దగ్గరికి వెళ్తున్నాం. మెయిన్ పాయింట్ ఇక్కడ ఒకటి, ఇందాక మీరు అన్నది కరెక్ట్, కౌలు రైతులు ఆ ఇష్యూ ఆయన రైజ్ చేశారు. ఇప్పుడు మీరు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. నెక్స్ట్ పొత్తులకు సంబంధించి జనంతోనే పొత్తు అన్న కాన్సెప్ట్ గురించి మీరు ఏమంటారు? సాయి గారు, ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలనా వైఫల్యాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద చర్చ నుంచి పక్కకు తప్పించే విధంగా పొత్తుల మీదే ఎక్కువ చర్చ జరిగిపోతుంది. ఇటీవల మా జాతీయ అధ్యక్షులకు వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ప్రజల యొక్క ఇబ్బందులు, అలాగే గత 8 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసినటువంటి మేలు, ఈ యొక్క పుస్తకం ప్రచురించారు. ఈ యొక్క వివరాలతో ప్రజలకు వెళ్ళండి, ప్రజల ముందుకు వెళ్ళాలి, ప్రజలకు అండగా నిలవండి. తద్వారా ప్రజల యొక్క భరోసాని, వారి యొక్క నమ్మకాన్ని చూరగొనండి. అదే విధంగా శక్తి కేంద్రాల ఆధారంగా బూత్ కమిటీలు బలోపేతం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. సో ఈ 2 ఏదైతే ఎజెండాలు ఉన్నాయో, ఒకటి ప్రజల సమస్యల మీద ప్రజల్లోకి వెళ్ళటం, 2 పార్టీని బలోపేతం చేసి ముందుకు వెళ్ళాలి. మిగతా విషయాల మీద, పొత్తులు ఎత్తుల మీద చర్చలు అనవసరం. ఇప్పుడు రేపో మాపో ఎన్నికలు, దేని చర్చలు అనవసరం. ఇది జాతీయ నాయకత్వం ఎన్నికల ముందు చూసుకుంటుంది. ఆ రకమైన చర్చ ద్వారా బలపడుతుంది అధికార పార్టీయే. సో దాని జోలికి వెళ్ళొద్దన్నారు. సో మేము కూడా ఈ 2 మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగట్టడం, పార్టీని బలోపేతం చేసుకుంటూ ఆ రకంగానే ముందుకు వెళ్తాం. సాయిగా రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఓవరాల్గా ఈ పొత్తు అనే అంశంలో ఇప్పుడు చెప్పడం ఉపయోగమా, చెప్పకుండా వదిలేయడం ఉపయోగమా? చెప్తే ఎవరికి ప్రయోజనం, చెప్పకపోతే ఎవరికి ప్రయోజనం? ఒక అంశం అండి, నేను అనుకోవటము పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ అసలు ప్రజల్లో ఉండేటువంటి మనం తయారవ్వగలమా అనే విషయం మీద ఒక అంచనా వేసుకోవటం కోసం ఈ రోజు నా ప్రజలతో నేరుగా, అంటే అక్టోబర్ దసరా నుంచి ముందుకు వెళ్ళటం ద్వారాగా వాళ్ళ యొక్క బలాన్ని ఒక అంచనా వేసుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తుంది జనసేన అని నేను అనుకుంటున్నాను. ఎందుకోసమనంటే వాళ్ళు ఒక ప్రత్యామ్నాయం అవ్వాలని ప్రతి పార్టీ కూడా కోరుకుంటుందండి, అధికారంలోకి రావాలని కూడా కోరుకుంటుందండి రాజకీయ పార్టీలు. వాళ్ళు ఆల్రెడీ 2014లో పోటీ చేయలేదు, 19లో పోటీ చేసి విఫలం చెందారు. వాళ్ళు ఒక ప్రయోగం చేస్తూ ఉండొచ్చు, ఒకసారి ఓడించటము, తర్వాత ఓడిపోవటము, ఇప్పుడు గెలవాలనేటువంటి ఒక లక్ష్యం కాంచీరామ్ గారి ఇది సూత్రం. ఇది ఒకవేళ దీన్ని ఫాలో అయ్యి ఒక అలాంటి ప్రయోగం చేయాలని చూసుకుంటున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం అనేటువంటిది ఎంత మేరకు వాళ్ళ బలం ఉంది ఏమిటి అనేటువంటిది ఒక అంచనా వేసుకున్న తర్వాత మనము ఈ 2 పార్టీల కన్నా కూడా ప్రత్యామ్నాయం కాగలమని వాళ్ళు అనుకుంటే ఒంటరిగా వెళ్ళటానికి అప్పుడు నిర్ణయించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మనం ఒంటరిగా వెళితే మనం అధికారంలోకి రాలేమనేటువంటి ఒకవేళ ఆలోచనకి వాళ్ళకి వస్తే, ఆ విధమైన నిర్ధారణ వస్తే, మనం ఈ విధంగా ట్రయాంగిల్ పోటీలోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది కాబట్టి, ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఏమేమి విధానాలు అవలంబిస్తుందో మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు అనేటువంటి విషయాన్ని కన్నా ఆయన భావిస్తే, అప్పుడు ఎన్నికలకు ముందు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పొత్తులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎవరితో వెళ్తారు ఏమిటి అది వాళ్ళకి స్వేచ్ఛ కూడా, ఏ రాజకీయ పార్టీకైనా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది, ఎవరితో అయినా పొత్తులకు వెళ్ళేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేరుగా నాకున్నటువంటి అవగాహన మేరకు నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే, ఈ రోజున ఒకవేళ పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉంటే జనసేన గిన ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది, ఇంకెవరితో పొత్తు పెట్టుకోగలదండి? ఒక తెలుగుదేశంతోనే పొత్తు పెట్టుకోగలదు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీలో. ఒకవేళ ఆప్షన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పి ఉన్నారు కాబట్టి, ఒకవేళ పొత్తు పెట్టుకోవాలనేటువంటి పరిస్థితులు ఎన్నికలకు ముందు వస్తే ఆ విధంగా పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఓటు అనేటువంటిది ఈ 2 పార్టీల మధ్య ట్రాన్స్ఫర్ అవ్వటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అనేటువంటిది నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా నాకున్నటువంటి అవగాహన నేను చెప్తున్నాను.
ఎందుకు ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇబ్బంది ఉంది అని నేను ఆ విధమైనటువంటి అభిప్రాయానికి వచ్చాను అని అంటే, పవన్ కళ్యాణ్ గారు 2014లో తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వాలకి కేంద్రంలో అక్కడ రాష్ట్రంలో ఇక్కడ మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఆయన పిలిపించారు. ఆయన ఓటమి కట్టుబడి పనిచేశారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించడానికి, తెలుగుదేశం పార్టీని ఓడించడానికి. ఆయన యొక్క పిలుపుతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి 151 సీట్లలో గెలిచింది. అది వాళ్ళకి బలం ఉండొచ్చు, అదనంగా అది కూడా తోడైంది. ఫైనల్ గా సుందరరామ శర్మ గారు ఏమంటారు? సార్, ఇప్పుడు మా కృష్ణాంజనేయులు గారు అయితే చాలా బాగా చెప్తున్నారండి. అసలు బహుశా శివశంకర్ గారికి కూడా వాళ్ళ పార్టీ గురించి తెలియలేదేమో అని అనిపిస్తున్నాడు. ఒకటి, మొట్టమొదటిసారిగా నేను చెప్పదలుచుకుంటే 25 మంది ఎంపీలు ఇస్తే వంచుతాము అన్నమాట వాస్తవం చెప్పారు. ఈ రోజు కూడా దాని మీదనే ప్రయత్నం చేస్తాడు, సక్సెస్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా వచ్చి తీరుతుంది, డోంట్ వరీ. ఇంకొకటి ఏంటంటే, ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయని మన వాళ్ళు ఊరికినే చెప్పలేదు. మా భారతీయ జనతా పార్టీ మా మిత్రుడు కిరణ్ గారు చెప్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసేది అంటే, ఇప్పటివరకు వాళ్ళు అధికారంలో లేనట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన నాకు అర్థం కాదు ఏంటంటే, 1999 to 2004 వాళ్ళు ఉన్నారు. ఆ గుంటూరు ఛానల్, వెలుగొండ ఏమన్నా పక్కన పెట్టించండి. అసలు మొత్తం మీద మీరు ఇందాక అన్నట్టుగా టాపిక్ డైవర్ట్ అవటం, మీరు అధికారంలోనే ఉన్నారు. రెండోది, మొన్న 2014 నుంచి అటు ఇటుగా 18 వరకు మీరు అధికారంలోనే ఉన్నారు. మరి అప్పుడు ఏమీ చెయ్యలేనటువంటివి ఆ రోజున మీరు వచ్చేసి ఇక్కడ పుస్తకాలు వేసుకుని ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని, పోలవరం కడతామని, కడప ఉక్కు ఫ్యాక్టరీ అని ఇన్ని చెప్పి మీరు చెయ్యకుండా ఇవాళ వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లో ఎందుకు చేయలేదు, 70 ఏళ్ల నుంచి జరగనటువంటి పనులన్నీ ఇప్పుడు ఎందుకు చేయటం లేదంటే, జనం మిమ్మల్ని కూడా ఏమిటి ఈ పరిస్థితి, మనకి పాపం వీళ్ళకి నిజంగా అధికారంలో లేరా, లేకపోతే మర్చిపోతారా? ఇందాక ఆయన ఎవరో అన్నారు అల్జీమిరా ఏదో నాకు వస్తుందని చెప్పని, అదే లేకపోతే వీళ్ళని కూడా మా శివశంకర్ గారు చెప్పినట్టు ఈఎన్టీ స్పెషలిస్టుల దగ్గర, లేకపోతే ఏమన్నా ఇంకెక్కడికన్నా స్పెషలిస్టుల దగ్గర పంపించాలా ఏంటనేటువంటిది ఆలోచించేస్తాం. రెండోది, 2014లో నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయినంతగా చంద్రబాబు గారి నోట్లోంచి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన గెలుస్తారనేటువంటి నమ్మకం ఆయనకి లేదు. పాపం తెలియనటువంటి ఆయన ఏదో డైలాగుల్లో కొట్టే ఇదిలో మా పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయాడు. రెచ్చిపోయి నేను ప్రశ్నిస్తా, వేసేయండి వీళ్ళిద్దరికి ఓట్లు అని చెప్పాడు. మరి ప్రత్యేక తరగతి హోదాకి మేము చెప్పాం, మేము తెస్తా ఉన్నాం, మాకు వచ్చింది ఇంకా 3 సంవత్సరాలే, ప్రజలు ఇంకా మాకు 5 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. కానీ మీరు చెప్పినట్టుగా కూడా 2 సంవత్సరాలు కరోనాది కూడా మాట్లాడద్దంటే కూడా మాట్లాడండి. కానీ ఇదేమిటి అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. మీకు ప్రస్టిజ్ నైతిక హక్కు మీకు ఉన్నదా అని చెప్పని నేను అడుగుతున్నాను. ఇవాళ రోజున ఇంకొక విషయం ఏంటంటే, బీజేపీ తోటి పొత్తుందా లేదా అనేటువంటిది కూడా కృష్ణాంజనేయులు గారు డిఫైన్ చేస్తారు. ఇప్పటివరకు బీజేపీ మిత్రుడు మాట్లాడలే, శివశంకర్ గారు మాట్లాడలే. ఎందుకని? ఆయన అన్నది ప్రజలతో పొత్తు అంటే ఇప్పుడు దీంతో ఉందా లేదా అని. అసలు పొత్తుల గురించి ఎవరు అడిగారు? కౌలు రైతు భరోసా యాత్ర, కౌలు రైతులకు నువ్వేం చేస్తారు అధికారంలోకి వస్తే? మేం చెప్పినట్టుగా CCRC కార్డులు లేకుండా రైతు అందరికీ మీరు డబ్బులు పనిచేస్తారా? ఆ 10,000 కోట్లు 10 లక్షల చొప్పున ఇచ్చినట్టుగా ఇదేమన్నా ఇది సంతర్పణ ఏమన్నా మీరు పెడతారా? అవన్నీ అవసరం లేదా? మీ యొక్క పార్టీ స్టాండ్ చెప్పుంటే బాగుంది. అది చెప్పాల. అది చెప్పకుండా పొత్తుల గురించి ఆయన మాట్లాడితే శివశంకర్ మన కృష్ణాంజనేయులు గారు దానికి వేరే డెఫినేషన్ ఇచ్చుకుంటా పోతున్నారు. నేను ఇంకొక విషయం చెప్తున్నా, కౌలు రైతుల గురించి ఆలోచించి వీళ్ళందరికీ మంచి చేయాలన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎన్ని చెప్పినా, ఇంతక మా కిరణ్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఈ రకంగా చెయ్యండి, ఆయనకు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు మీరు అప్పారావు బదులు ఇంకొక వెంకట్రావుకి ఇచ్చేసేయండి అని. సార్ దయచేసి మనందరికంటే కూడా ఇక్కడ శివశంకర్ గారు ఉన్నారు. ఒక అఫీషియల్, ఒక గవర్నమెంట్ యొక్క పాలసీ గైడ్ లైన్స్ ఏ రకంగా జరుగుతుందనేది ఆయనకు బాగా తెలుసు. కాబట్టి దయచేసి కొన్ని విషయాలను మనం మాట్లాడటం అంత సరైనది కాదేమో అని చెప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం చేసి తీరాల్సిందే. ఆ గైడ్ లైన్స్ పెట్టుకునేది కూడా ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ము వృధా కాకుండా ఉండాలి అనేటువంటి పద్ధతిలో పెట్టుకుంటూ పోతారు. మీరు చెప్పినట్టుగా ఏ రకంగానైనా సరే నష్టం జరిగితే ఆ జరిగినటువంటి వాళ్ళని ఏ రకంగా ఈ గైడ్ లైన్స్ లోపలికి తేవాలి అనేటువంటిది కూడా ఒక ఇది జరుగుతుంది. దానికి కొంత సమయం కూడా పడుతుంది. అందువల్ల దాన్ని వాళ్ళకి కౌలు రైతు నా పొలంలో మీరు నాకు దగ్గర ఉన్నటువంటి కౌలు రైతు అతనా కాదా అని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? కొన్ని విషయాలని మనం పార్టీలను పక్కన పెట్టి మనం ఏదో మాట్లాడనేది కాకుండా చేస్తే మంచిది అనేటువంటిది కూడా నాకు నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి, మా శివశంకర్ గారు చెప్తున్నారు పవర్ హాలిడే, క్రాప్ హాలిడే ఇవన్నీ. సార్ దేశం మొత్తం ఇస్తున్నారు, సార్ దేశం మొత్తం హాలిడేలు ఇస్తున్నారు, ఈ క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు ఇవన్నీ. కానీ రాజకీయ పార్టీ నాయకులు ఎవరు హాలిడేలు తీసుకోవటం లేదు. ఎందుకంటే అందరూ కూడా జనాల్లోనే ఉంటున్నారు. మీరే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళా రేపు దసరా నుంచి ప్రజల్లోకి వస్తారు అంటే ఇప్పుడు ప్రజల్లో లేరనే కదా చెప్పేది మీరు. అందుకని మేము చెప్తున్నాం సార్, అందుకని హాలిడే మళ్ళా వెళ్ళిపోతున్నారా అని నేను అన్నాను అంతే. ఎందుకంటే ఆయన లేరు ప్రజల్లో, ఆయన ప్రజల్లో లేరు. ఒక లెటర్ ఇష్యూ చేస్తారు,
దాని మీదట మనం చర్చలు చేస్తాం తప్ప ఆయన ప్రజల్లోకి వచ్చి హాలిడే లేకుండా ప్రజల్లో 24 hours ఉండటం అనేది జరగలేదు కాబట్టి ఆయన దసరా నుంచి వస్తున్నాను అన్నాడు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. రెండోది, సీఎంలను చొక్కా పట్టుకోండి అనేటువంటిది దాంట్లో మీరందరూ చూడాల్సింది ఏంటంటే, ఇందాక నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే, సరిగా పనిచేయకపోతే సీఎం గారి చొక్కా పట్టుకునే యువకులను తయారు చేయటానికే నేను రాజకీయాల్లోకి వచ్చా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరందరూ ఏమన్నా ఆయన సీఎం అవుతానంటున్నాడు, ఆయన ఇవన్నీ చేస్తానంటున్నాడు మీరంటుంటే, ఆయన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, సీఎంను చొక్కా పట్టుకోవటం ఎట్లా, యువకులు ఎట్లా పట్టుకోవాలి, సినిమాల్లో ఎట్లయితే ఇది చేస్తుంటారో ఆ ఫైటింగ్ అవి నేర్పుతాను అన్నట్టుగా ఉందే తప్ప ఆయన ప్రజల్లోకి వచ్చి కౌలు రైతులకి ఇది చేస్తానని కానీ అది లేదు. కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఆయన క్లియర్ గా చెప్పింది ఏంటంటే, యువకులను తయారు చేసేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను అన్నాను. కాబట్టి నేను చెప్పేది అది. ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి అవుతానని కానీ లేకపోతే నేను ముఖ్యమంత్రి కావాలని కోరిక కానీ ఆయన ఇప్పటివరకు చెప్పలేదు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆయనకు ఆశ లేదు. ఎవరైనా అయితే బాగుంటుంది అనేటువంటి కోరిక ఉందేమో నాకు తెలియదు. రెండోది, బీజేపీకి నేను ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, మీరు అధికారంలో లేము లేకపోతే మాకు ఈ రాష్ట్రం గురించి తెలియదు అనేటువంటిది దయచేసి రాష్ట్ర నాయకులు మర్చిపోతే మంచిది. మీరు అధికారంలో ఉన్నారు, ఎప్పుడూ మీరు చంద్రబాబు గారితో కలిసే ఉన్నారు, చంద్రబాబు గారిని తిడతారు, తిట్టించుకుంటారు, తర్వాత కలిసిపోయి మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు ఏ సమస్య అయినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు ఎత్తే ముందు, మీరు మాట్లాడే ముందు ఒక్కసారి మీరు ఏం చేశారు అని వెనక్కి. ఎందుకని చెప్పంటే, మీరు ఏదో కొత్త వాళ్ళు అయితే ప్రజలు ఒక్కసారి ఛాన్స్, ఇందాక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు, ఒక్క ఛాన్స్, ఆయనకి ఒక్క ఛాన్స్ ఎక్కడ ఇస్తారు? ఆయనకి ఇచ్చారు 2014లో, ఈయన ఏదో చేస్తాడు వీళ్ళని ప్రశ్నిస్తాడు అని. సరే పక్కన పెట్టండి. మీ బీజేపీ వరకు మీ రాష్ట్ర నాయకులందరూ కూడా మొట్టమొదటగా మీరు ఒక క్లారిటీగా మాకు చెప్పండి, మీరు అధికారంలో ఉన్నారు అనేది మర్చిపోమాకండి. ఇక్కడ 2 అక్కడ 2 తోటి ఉన్నారు, తిట్టించుకున్నారు, తిట్టారు. కాబట్టి మీరు ప్రత్యేక తరగతి హోదానే కాదు, కౌలు రైతుల గురించి మేము ఇక్కడ ఇస్తా ఉంటే దీని మీద మీరు మాట్లాడేటప్పుడు కేంద్రంలో కూడా చట్టం తీసుకురండి. ఆ రకమైనటువంటి దానికి మీరు పాటుపడి ఇక్కడ కూడా మాకు ఇది చేయండి తప్ప మీరు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మొట్టమొదటిసారి ఏదో వచ్చినట్టుగా ఇక్కడనే పొత్తులు ఎందుకు అని చెప్పని అన్నట్టుగా మీరు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని నమ్మరు అనేది గుర్తుంచుకోండి. జనసేన పార్టీకి ఒక్కటే నేను చెప్పాను, మీ యొక్క పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి రమ్మనండి. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ భరోసా, రాజకీయ ఓదార్పు మానేసి ప్రజా సమస్యల మీద, ఇందాక కృష్ణాంజలి గారు రీకాల్ అన్నారు అని చెప్పి నాకు నిజంగా అయితే నేను చూడలేదు. ఒకవేళ కనుక మా జగన్మోహన్ రెడ్డి గారు రీకాల్ అని అన్నారంటే మీ అందరికీ కూడా డెఫినెట్ గా చేస్తాడు. రేపు పొద్దున్న ఎప్పుడప్పుడు అది కూడా తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పాడంటే చేస్తాడు, అందులో అనుమానం ఏమొద్దు, డెఫినెట్ గా చేస్తాడు. కానీ మన పవన్ కళ్యాణ్ గారికి తెలియదు పాపం, ఆయన ఫాలో అవుతున్నాడు అన్నట్టుగా మీరు చెప్పారు. నేను ఇప్పటికీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు శివశంకర్ గారు లాంటి వాళ్ళ యొక్క అడ్వైజర్లు తీసుకుని ఫస్ట్ మేము పెడుతున్న సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేయండి. అసలు ఈ రాజ్యాంగం ఎట్లా నడుస్తుంది, ప్రభుత్వ గైడ్ లైన్స్ ఎట్లుంటాయి అనేటువంటిది కొంచెం మీరు ఒక్కసారి చదవండి. అంటే మీకు ఆయన దగ్గర నుంచి తీసుకోండి. తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించుకుంటూ మిమ్మల్ని తిట్టాల్సిన పని మాకు లేదు. ఆయన విమర్శించుకుంటూ జగన్ను ఓడించండి అంటే జగన్ గారిని ఓడిస్తే ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ ఆయన మించినటువంటి నాయకుడు ఇక్కడ ఎవరు కనిపించట్లేదే. జగన్ గారిని ఎదుర్కొనేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో కనిపించట్లేదే. అసలు ప్రతిపక్షమే మాకు కనిపించకుండా పోయింది అని ప్రజలు అనుకుంటే 175 సీట్లు ఇద్దాం అనుకుంటున్నటువంటి ఈ సమయంలో మీరు ఇంకా జగన్ గారు అని ఆయన మీద పర్సనల్ గా మీరు ఎంత బాధపడి ఎన్ని చేసినా ఉపయోగం లేదు. దయచేసి ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్రంలో మీరు 2014 నుంచి 18 వరకు మీరు చంద్రబాబు గారితో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినాము, ఎట్లా చేస్తాము అనేది చెప్పండి. నేను డెఫినెట్ గా చెప్తాను, మీరు ఎట్లా చేస్తారో చెప్పండి. అంతేగాని మీరు ఎంతసేపటికి కూడా నేను వస్తే అది చేస్తా ఇది చేస్తా. నేను నిజంగా చెప్తున్నా, ఇవాళ కౌలు రైతుల భరోసా యాత్ర పవన్ కళ్యాణ్ గారు చేసింది సరిగా లేదు. ప్రజలు బాధపడుతున్నారు. ఇంట్లో వాళ్ళని పిలిచి ఆ రకంగా వేదిక మీద ఫోటో పట్టుకునేటట్టుగా వాళ్ళని చేసి మీరు చూపిస్తున్నారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, క్లియర్ గా మీరు ఇందాక నుంచి చూపిస్తా ఉన్నారు. వాళ్ళని ఫోటో పట్టుకుని గబగబా చెక్కిచ్చి వాళ్ళని పంపించడం అంటే కరెక్ట్ కాదు. ఓదార్పు అంటే అది కాదు, భరోసా ఇవ్వటం అంటే అది కాదు, పరామర్శించడం అంటే అది కాదు. ఇంటింటికి వెళ్ళాలి. వైరు వెళ్ళలేకపోయేటట్టయితే దీన్ని వదిలేసేయండి తప్ప ఈ రకంగా ఒక రకమైనటువంటి సంస్కృతి మంచి సంస్కృతి కాదు అని చెప్పని, ఈ సంస్కృతిని మీరు తేవద్దు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా. మీరు బహిరంగ సభలో పెట్టుకోండి. బహిరంగ సభల్లో జగన్ గారి యొక్క పథకాలను విమర్శించడం కోసం అయితే అది సపరేట్ గా పెట్టుకోండి. ఇప్పుడు అక్కడికి వస్తున్నారు పెద్ద పెద్ద ఊరేగింపులు, పెద్ద పెద్ద పూలదండలు. ఏంటిది? ఎవరి కోసం వచ్చారు మీరు? కౌలు రైతుని పరామర్శించడానికి వచ్చి ఇవేంటి? ఈ ఊరేగింపులు ఏంటి? ఈ పూలదండలు వేయించుకోవటాలు ఏంటి? డయాస్ మీద బహిరంగ సభలు ఏంటి? ఏంటిదంతా? నేను ఇవాళ మళ్ళా చెప్తున్నా, పేటెంట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే ఉంది ఈ రకంగా పరామర్శించటం. మీరు అన్నారే చైతన్య పెడతారు, బుద్ధులు పెడతారు. ఆ కృష్ణాంజనేయులు గారు
మీ వల్ల నా వల్ల కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరి వల్ల కాదు. నేను చెప్తున్నాను ఇవాళ రోజున ఒక మనిషిని హక్కున చేర్చుకుని తన కష్టాన్ని తెలుసుకునేటువంటి దానికి చాలా పెద్ద హృదయం ఉండాలి. మీకు నిజంగా చెప్తున్నాను నేను, మీకు ఒకవేళ అనుభవం నాకంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ మన ఇద్దరం ఒకటైనా కావచ్చు, అది ఎంతో కష్టం సార్. ఒక మనిషి కష్టంలో ఉంటాడే అతన్ని హక్కున చేర్చుకుని అతన్ని పరామర్శించి అతన్ని ఊరట కలిగించడం అనేటువంటిది ఇతర వ్యక్తికి కూడా అంతటి పెద్ద హృదయం ఉంటేనే అవుతుంది సార్. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండబట్టే అంత మందిని మీరు సులకరగా మాట్లాడుతున్నారు. నేను నెత్తి మీద చెయ్యి పెట్టాడు, ముద్దులు పెట్టాడు అనేటువంటిది అది మీ వల్ల నా వల్ల ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న ఏ నాయకుడి వల్ల కాదు. ఎందుకంటే మనసెరిగినటువంటి మనిషికి వస్తుంది. తను పడినటువంటి కష్టం ఎదుటి వాళ్ళని చూసుకున్నటువంటి ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది సార్. దయచేసి దాన్ని తక్కువ చేయొద్దు. అటువంటి నాయకుడి రాష్ట్రంలో లేడు. పవన్ కళ్యాణ్ గారు కూడా అది చేయలేరు. చేయలేనప్పుడు దాన్ని పక్కన పెట్టేయటమే మంచిది. అది ఒకటి నేను చెప్పదలుచుకున్నా. ఇంకొకటి కూడా నేను చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ యాత్రలు చేసుకుని మా మీద ఎన్ని మాట్లాడినప్పటికీ ప్రజా సంక్షేమం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. 5 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి నవరత్నాలు అన్నింటినీ కూడా మేము క్లియర్ చేస్తాం. కాకపోతే మీరు మాట్లాడుతున్నటువంటి మద్యపానం మళ్ళా ఎత్తుతున్నా నేను. ఈ మద్యపానం గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అని మళ్ళా నేను చెప్తున్నా. ప్రజలకు కూడా మాట్లాడాల్సినటువంటి, ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఎందుకు చెప్తున్నానంటే, 94లో ఎన్టీ రామారావు గారు తెచ్చిన తర్వాత ఆయన పదవిని పీకేయటం కోసం లిక్కర్ మాఫియా తయారైంది అని చెప్పని పెద్ద నాయకుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అంతటి వాడే బాధపడ్డాడు. నన్ను తొలగించడానికి నా యొక్క కుర్చీ కదిలించాడు. సబ్జెక్టివ్ కరెక్షన్. ఈ లిక్కర్ మాఫియా తోటి కొంతమంది కుమ్ముక్కవుతున్నారు, నన్ను దింపేస్తున్నారు, నాకు వెన్నుపోటు పడుతోంది అని చెప్పాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో మళ్ళా అశాంతి రేకిస్తారేమో. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తున్నారు అంటే ఈ ప్రతిపక్షాలు అశాంతి చెలరేగే చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అశాంతిని చేకూర్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి కనిపిస్తూ ఉన్నది నాకు. ఎందుకంటే ప్రీవియస్ హిస్టరీ చూసినప్పుడు. కాబట్టి మీ యొక్క స్టాండ్ ఏంటో చెప్పండి. డిజిటల్ పేమెంట్స్ కావాలా, మద్యపానం మీరు కంటిన్యూ చేస్తారా ఏంటి అనేది మీ స్టాండ్ చెప్పి ప్రజలకి కావాల్సినటువంటి వాటి మీద, పథకాల మీద మీరు మాట్లాడిండే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మీరు మాట్లాడినందువల్ల మీకు ఉపయోగం లేదు అని చెప్పని నేను చెప్తూ, ఈ భరోసా యాత్ర మళ్ళా తప్పు. ఈ రకంగా చేయటం మంచిది కాదు. ఇదిగో ఇప్పుడు అక్కడే చూపిస్తా ఉన్నారు, ఇటువంటిది మంచిది కాదు. ఈ రకంగా కాదు. మీరు ఇంటికి వెళ్ళండి, లేదంటే శివశంకర్ గారు వెళ్ళండి, లేకపోతే మరి నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళండి, మీరు పరామర్శించండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అంత టైం ఉండకపోవచ్చు. అందువల్ల మీరు వెళ్ళండి తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్రని, ఆయన ఓదార్పు యాత్రని, ఆయన నెత్తి మీద చేయి పెట్టింది, ముద్దులు పెట్టింది మీరు కనుక విమర్శిస్తే ప్రజలు మిమ్మల్ని ఇంకో రకంగా అనుకుంటారు. అది మాత్రం చెప్తున్నా. దానికి చాలా పెద్ద హృదయం కావాలి. ఒక మనిషిని బాధలో ఉంటే హక్కును చేర్చుకుని అతన్ని స్వస్థత చేకూర్చాలంటే చాలా పెద్ద మనసు కావాలి. అది ఉన్నటువంటి జననేత జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే 151 సీట్లు ఇచ్చారు. అది మీ వల్ల మా వల్ల కాదు అని చెప్తూ నాకు మీరు ఈ చివరిగా ఈ యొక్క కౌలు రైతుల గురించి మీరేమి బాధపడకండి. సరైనటువంటి చట్టం తెచ్చి దీనికి కూడా వీళ్ళకు కూడా సరైనటువంటి ఇది న్యాయం చేసేటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్తా ఉన్నాం. సాయి గారు. రైట్. శివశంకర్ గారు. సాయి గారు ఒక్క సెకండ్ అండి. శివశంకర్ గారి దగ్గరికి వస్తాను. భరోసా యాత్ర ఎలా ఉండాలి ఇవన్నీ మాకు సలహాలు ఇచ్చే బదులు వాళ్ళ పార్టీకి కొన్ని సలహాలు ఇచ్చుకుంటే బాగుంటుంది. మేము మరొకసారి నేను చెప్తున్నాను, మా ప్రణాళిక మా వ్యూహం మాకుంది. రెండవది, ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే ఏమిటి చేస్తాను, ఆయన ఎక్కడన్నారో అని అంటున్నారు సుందరరాం శర్మ గారు. సరే, ఆయనకి నేను ఆల్రెడీ చెప్పాను, సెలెక్టివ్ లిజనింగ్ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఇక మూడవది, సుందరరాం శర్మ గారు మాట్లాడిన దాంట్లో మద్యపానం మీద ప్రతి రాజకీయ పార్టీ కూడా అభిప్రాయం చెప్పాలి అన్నారు. ఎంత హాస్యాస్పదం ఉందండి. మీరు లిక్కర్ రెవెన్యూని ఫ్యూచర్ గ్యారంటీగా 20 సంవత్సరాల వరకు ఈ బిజినెస్ లో ఎంత ఆదాయం వస్తుందనో చెప్పి ఈరోజు లోన్ తెచ్చుకున్నారు సుందరరాం శర్మ గారు. మోసానికైనా ఒక హద్దు ఉండాలండి. ఇప్పుడు ప్రజల్ని ఇంతలా మోసం చేసే నాయకుడు ఇంకెవ్వరూ ఉండరండి. ఆయన ఇంకో మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉన్నాడా ఈ రాష్ట్రంలో కానీ అని. కరెక్టే, ఆ విషయంలో మాత్రం మీతో ఏకీపిస్తున్నాను. అసలు సిఆర్పిసి ఐపీసీకి అంతుపట్టని నేరాలు చేసే నాయకుడు ఎవరు లేడండి ఈ రాష్ట్రం. అలాగే మోసం చేసి ప్రామిసులు చేసి ఈరోజు ప్రజల్ని రోడ్డు మీద పడేసే నాయకుడు ఎవరు లేరండి. గత ఆంధ్ర రాష్ట్ర అవతరణ నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఎవరు ఇటువంటి నాయకుడు లేడండి. మీలాంటి నాయకుడు ఎవరుంటారు? ఆయన వేసిన ప్రతి అడుగు తప్పటడుగులే. అసలు ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా ఉండకూడదు
అని కానీ ఎవరైనా పిహెచ్డి చేస్తే ఈ పాటికి డాక్టరేట్లు బోల్డ్ వచ్చి ఉండేవండి. అది మీ నాయకుడు సమర్థత లక్షణం అండి. కాబట్టి ఆ విషయంలో మీతో నేను ఏకీభవిస్తున్నాను. మీలాంటి నాయకుడు ఎవరు ఉండరు. అది ప్రజలందరికీ అర్థమైపోయింది. ప్రజలందరికీ అర్థమయ్యి రివెంజ్ పాలిటిక్స్లో మీ నాయకుడిది అందివేషణ చెయ్యి, బూతులతో అటాక్ చేయడం అందివేషణ చెయ్యి. ఇలాంటి నాయకత్వాలను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఎవరు నా చిన్నప్పటి నుంచి నేను చూడలేదు, ఇప్పుడు యువత కూడా చూస్తుంది. కాబట్టి ఇలాంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి ఉండడు, భవిష్యత్తులో ఎవరూ రారు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి కోర్ స్ట్రెంగ్త్ ఏమిటి అంటే హానెస్టీ అండ్ సోషల్ కాన్షియస్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. జనసేన పార్టీ కోర్ స్ట్రెంగ్త్ ఏంటంటే దాని ఐడియాలజీ అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫిలాసఫీ, ఈ రెండు. అలాగే ఆయన అత్యధిక చారిష్మా కలనటువంటి నాయకుడు. సాయి గారు నేను చెప్తున్నాను, అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళి పరామర్శ చేయాలని చెప్పడం అంటే నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది, మీ దృష్టిలో పెడతాను. పాయికిరావుపేటలో ఇద్దరు ఫ్లెక్సీలు కట్టి చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళారండి సాయి గారు. ఆ రోజు నేను ఆయనతో పాటు ఉన్నాను. లిటరల్గా నేను ఆ రోజు చనిపోవలసింది. మా పార్టీలో ఉన్న నాయకులు శంకర్ గౌడ్ వీళ్ళందరూ నన్ను అడ్డుకోకపోతే, ఆ బారి నుంచి నన్ను తప్పించకపోతే నేను ఆ రోజే చనిపోవలసింది. అంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి. ఇది కన్సిడర్ చేసుకోకుండా ఏదో విమర్శ కోసమే విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. నాయకుడు వెళ్తే ఎవరంటే మీరు అంత పెంపుడు ఫాలోవర్లు పెట్టుకొని మీరు పాదయాత్ర ఎవరికి తెలియదు. దానికి బడ్జెట్ ఎవరు ఇచ్చారో మాకు తెలుసు. మా దగ్గర చాలా లిటరేచర్ ఉంది. ఇవన్నీ వస్తాయి బయట. తొందరపడకండి. సుందరరాం శర్మ గారు బాగానే డిఫెండ్ చేస్తున్నారు. ఈ రోజు మీ డిబేట్ లో మార్కులు బాగుపడ్డాయి. పార్టీ మార్కులు గ్రేడింగ్ లో ఏం ప్రాబ్లం లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరెవరు ఏమిటి విశ్లేషించుకుంటున్నారు. ముందుంది ముసర్ల పండుగ. వచ్చే ఎన్నికల్లో మీ భంగం ఎలా కలుగుతుంది అంటే మీరు ఇప్పటి నుంచే ఊహించుకొనే ఈ రకమైన అభద్రతలోనే విమర్శలు చేస్తున్నారు అన్న విషయం కేటతలమవుతుంది. రైట్ 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 ఫైనల్ గా రవికిరణ్ గారు. సాయి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వ లెక్కల ప్రకారం కౌలు రైతులు చనిపోయింది వారు 500 మంది అంటున్నారు. అలాగే పార్లమెంట్ లో ఇచ్చిన లెక్క లేకపోతే నేషనల్ క్రైమ్ రికార్డులో ఉన్న లెక్క 1500 మంది అంటున్నారు. ఇది గత 3 ఏళ్ళు. స్వచ్ఛంద సంస్థలు 3000 మంది అంటారు. అదే నేను అడిగేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ఏళ్లలో ఆయన మనసు పెద్దది కదా, కనీసం వాళ్ళ రికార్డులో ఆయన ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరి ఇంటికి వెళ్ళి ఆయన యొక్క పెద్ద మనసుని పెద్ద హృదయాన్ని చాటుకున్నారు కదా. ముఖ్యమంత్రిగా ఓకే వారి ఇంటికి వెళ్తే ఇబ్బంది అవ్వచ్చు, కనీసం వారి ఎమ్మెల్యేలని కలుస్తున్నారు కదా, 151 మందిని ఎమ్మెల్యే కలిసే విధంగా. అలాగే 2-3 జిల్లాలకి ఒక్కొక్క జోన్ గా ఏర్పాటు చేసి ఆ కౌలు రైతు కుటుంబాన్ని పిలిచి క్యాంపస్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయాన్ని ఎక్కువసేపు స్పెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎంఏ కదా ఆయన, మరి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా. ఎప్పుడన్నా వాళ్ళు ఓదార్చే ప్రయత్నం చేశారా? అక్కడ దాకా ఎందుకు? మొన్న 2 రోజుల క్రితం ఒక దళిత మహిళ తన ఇంటికి దారి ఇవ్వటం లేదు, వైసీపీ నాయకులు అడ్డం కట్టేశారు అని దళిత ముసలావిడ వీల్ చైర్లు ముఖ్యమంత్రిని కలవటానికి వస్తే కనీసం కలవలేదు సరిగదా, ఆవిడ పోలీస్ స్టేషన్ పంపించి కనీసం సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ఇంక ఏంటి పెద్ద హృదయం గురించి మనం మాట్లాడేది? 2 వారు అంటున్నారు, శర్మ గారే అన్నారు సరైన కౌలు చట్టాలు తీసుకొస్తామని. ధన్యవాదాలు, సంతోషం, మీరు ఒప్పుకున్నారు. తీసుకొచ్చిన చట్టం సరిగ్గా లేదు, సమగ్రంగా లేదని అదేగా మొత్తుకుంటుంది అందరూ. గత 6 మాసాలుగా 5 మాసాలు మొత్తుకుంటుంది అదే కదా. మీ యొక్క చట్టం సమగ్రంగా లేదు, మరి పునఃసమీక్షించండి. ఏదైతే ఓనర్ సంతకం పెట్టాలంటున్నారో దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి, గతం కన్నా తగ్గిపోయి అన్నారు. ఇప్పుడు వరకు ఎవరు ఒప్పుకోలేదు. శర్మ గారు ఒకళ్ళు ఒప్పుకున్నారు, అభినందిస్తున్నాను. సో నేనేంటంటే మీ యొక్క చట్టాన్ని సవరించండి. వారు అంటున్నారు మీరు వెంకటప్పారావు ఒక అకౌంట్లు వేసేయాలి, గైడ్ లైన్స్ అలా ఉండవు అని. గైడ్ లైన్స్ అలా ఉండవు నాకు తెలుసు. పాపం మాజీ మంత్రి గారికి పేరు నాని గారికి తెలవట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయచ్చు కదా, కౌలుకి వేసేయచ్చు కదా, టపక్కన వేసేయచ్చు కదా అని మీరు వారికి చెప్పండి. ఎప్పుడు కలిసినప్పుడు గైడ్ లైన్స్ అలా ఉండవండి, దానికి విధి విధానాలు ఉంటాయి. ఇక్కడే మనం కౌలు రైతుల్ని ఐడెంటిఫై చేయలేక కింద మీద పడుతున్నాం, పిసికేసుకుంటున్నాం. మనం చేసిన చట్టాలు సరిగ్గా లేవు సార్. చట్టాలు మార్చి మనం ఇక్కడ ఇంట్లో చక్కదిద్దాక అప్పుడు వీధిలోకి వెళ్దాము, అప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడదాం అని చెప్తే అప్పుడు ఆ రకంగా గైడ్ లైన్స్ సర్దుకొని ఏర్పాటు చేసి అలా కౌలు రైతుకి ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. ఇంకా 3వ అంశం వారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మేము భాగస్వామిగానే ఉన్నాం. ఓకే, భాగస్వామిగా ఉన్నాం. మా కాంట్రిబ్యూషన్ ఎంత?
సముద్రంలో కాకిరెట్ ఎంత. ఒకళ్ళిద్దరు మంత్రులు ఉంటే సరిపోతున్నారా? ఈ రోజు మీ బస్సు యాత్ర తిరుగుతున్నారు, మీరు దళిత గిరిజన బీసీ మంత్రులు 17-16 మందికి 67% ఇచ్చాను. మీరు పదవులు ఇచ్చారు, పవర్ ఇచ్చారా వాళ్ళకి? అంతమంది ఉన్నారు. ఎవరన్నా మాట్లాడే పరిస్థితి ఉంటుందా? సీఎంఓ కార్యాలయం నుంచి ఏ రెడ్డి గారు వస్తే చెప్తే తప్పితే మాట్లాడిన మంత్రులు, అలాంటి మంత్రులు ఉంటే అలాగే మేము కూడా అంతే. ఒకళ్ళిద్దరు మంత్రులు ఉన్నాం, ఏం చెప్పిన ఆయన ఇప్పుడు ఆయన అంటారు హైటెక్ సిటీ నేనే కట్టాను, కంప్యూటర్ నేనే సృష్టించాను అంటే ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి కంప్యూటర్ సృష్టించారు కాబట్టి ఆ కంప్యూటర్ సృష్టిలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది అంటే మేము కూడా భారతీయ జనతా పార్టీ కంప్యూటర్ సృష్టించాం, హైటెక్ సిటీ మేమే కట్టామని మేము చెప్పాము ఎప్పుడన్నా? మేము చెబితే మీరు అనొచ్చు. అలాగే ఆయన పొఖరాన్ని అణుబాంబు మా యొక్క హయాంలో జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటే అప్పుడు అనొచ్చు ఓకే పొఖరాన్ వాజ్పేయి గారి హయాం కాదట ఈయనే చేశారట అని చెప్పి మీరు చెప్పుకోవచ్చు. సో మా యొక్క స్వల్ప భాగస్వామ్యం పట్టుకొని ఏదో పూర్తిగా ఉంది అన్నట్టు చెప్పడం సమంజసం కాదు. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఇన్ని దశాబ్దాలుగా 30-40 దశాబ్దాలుగా అనేక జిల్లాల్లో, ఎందుకు మా కాకినాడ పార్లమెంట్ లోనే ఉంది ఏలేరు కాలువ రాజీకరణ 33 దశాబ్దాలుగా పెండింగ్, కానీ దానికి అయ్యే ఖర్చు 200 కోట్లు ఏ ప్రభుత్వం ఇస్తుంది? ఎవరు పట్టించుకుంటున్నారు? ఇది కాదు అంటుంది. మీరు పోలవరం సోమవారం ఇది కాదు కావాల్సిందే. ఈ యొక్క జిల్లాలు పట్టించుకొని చేయమని కోరుతున్నాం. అలాగే లిక్కర్ గురించి 94లో మీరు పూర్తి అధ్యయనం చేశారు. ఏది ఎన్టీఆర్ గారు ఏ రకమైన హామీ ఇచ్చారు, ఏ రకంగా ఫెయిల్ అయిందని చెప్పి బాగా అధ్యయనం చేశారు కదా. బాగా అధ్యయనం చేసి మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి? 5 సంవత్సరాలలో 5 సంవత్సరాలు వచ్చేసరికి 5 నక్షత్రాల ఓటర్లకే పరిమితం చేస్తామని చెప్పి మీరు బాగా అధ్యయనం చేసి మేనిఫెస్టోలో పెట్టారు కదా. మరి పెట్టింది ఎందుకు అమలు చేయట్లేదు? నిన్నగాక మొన్న ఇచ్చారు మద్యం పాలసీ. 3 ఏళ్లు ఉన్న బార్లు 860 బార్లు ఎన్నో ఉంటే అది యాజ్ ఇట్ ఈజ్ యథాతథంగా 3 ఏళ్లు అంటే 2025 వరకు పెట్టుకోవచ్చు అని మీరు జీవో ఇచ్చి చట్టం చేశారు. ఎందుకు ఆ పని చేశారు? మీరు అధ్యయనం చేశారు. ఈ రోజు రాజకీయ పక్షాలన్నీ చర్చించాలని ఎందుకు అంటున్నారు? మేనిఫెస్టోలో మీరు పెట్టుండొచ్చు కదా. అన్ని రాజకీయ పక్షాలతో మీ అధికారంలోకి వచ్చాక చర్చించి వారి యొక్క అభిప్రాయాలు తీసుకుని ఆ రకంగా మరో మేనిఫెస్టో పెట్టి ఆ రకంగా మేము జీవోలు చేసి మా పాలన చేస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో ఏక వాక్య సిద్ధాంతం రాసేసి ఉంటే గొడవ లేదు కదా. మీరు అధ్యయనం అన్ని చేసి మేనిఫెస్టోలో 2 పేజీలు మేనిఫెస్టో, సింపుల్ మేనిఫెస్టో, 100 పేజీలు కాదు సింపుల్ మేనిఫెస్టో చెప్పి ఈ మేనిఫెస్టో మేము అమలు చేస్తామని చెప్పి ఊరువాడ చెప్పి అన్ని అధ్యయనం చేసి ఈ రోజు మీరు ప్రతిపక్షాలందరితో అందరితో చర్చిస్తామని చర్చించరు. ఇప్పుడైనా చర్చించండి, అనేక అంశాల మీద చర్చించండి, అమరావతి మీద చర్చించండి, అన్ని అంశాల మీద చర్చించండి, అదే అడుగుతుంది. అందరూ పిలిచి కూర్చోబెట్టండి. సో ఇలాగా ఈ రకమైన ఎదురుదాడి సమంజసం కాదు. మీ సంతోషం కౌలు రైతుల చట్టం సరైనది కాదని మీరు ఏకీకరించారు. దయచేసి మీ ప్రభుత్వంతో మాట్లాడండి, అలాగా సంస్కరణ చేసే ప్రయత్నించమని విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారు, ఈ మొత్తం వ్యవహారంలో ఇదంతా చూసిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది. ఏమండి చెప్పండి శర్మ గారు, ఏదో చెప్పండి. ఫస్ట్ ఒక్క నిమిషం, నేను శర్మ గారు తప్పగానే మీకు ఇస్తాను. ఒక్క నిమిషం కంక్లూడ్ మీరే. కౌలు రైతు చట్టం అనేటువంటిది చెప్పండి శర్మ. తప్పు అని నేను చెప్పలేదు. ఏంటంటే కౌలు రైతు చట్టంలో మేము తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఓనరు సంతకం పెట్టాలి అనేటువంటిది గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నది అని చెప్పాను. అట్లా ఉండటం అనేటువంటిది కరెక్టా కాదా కాదు నేను చెప్పింది. గైడ్ లైన్స్ ప్రకారము ఓనర్ యొక్క సంతకం ఉండాలి. మీరు చెప్పిన అప్పారావుకో ఎవరికో ఇవ్వటానికి మీరు రేపు కాబట్టి ఇది నేను చెప్పింది వినండి సార్, మధ్యలో ఆపద్దు, మీరు వినండి. ఇది గైడ్ లైన్స్ ఉండాలి అని చెప్పాను నేను. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తుంది అని చెప్పాను. రెండోది, మీరే రైతు భరోసాది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా నేను చెప్తున్నా రైతు భరోసా ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిల్లో చాలా అవకతవకలు జరిగినాయి కాబట్టి చాలా మంది రిటర్న్ చేయండి అని చెప్పని ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే మీరు కూడా రైతు భరోసా ఇచ్చినటువంటి వాటిల్లో చాలా మంది అనర్హులు తీసుకున్నారు, వాళ్ళందరూ మాకు వెనక్కి కట్టండి అని చెప్పడం కూడా జరిగింది. రెండోది. మూడోది, ఆయన ఏమని చెప్తున్నారంటే మేము ఏదో 2 పోస్టులు ఉన్నాయి, మాకు ఇంకో 2 పోస్టులు అక్కడ ఇచ్చారు, మమ్మల్ని అసలు చేయనివ్వలేదు అని చెప్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. భారత రాజ్యాంగ ప్రకారం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. డైవర్ట్ అయిపోతున్నాం, టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతున్నాం. ఇందాక మాట్లాడుకుంటే అసలు అంశం పక్కదోవబడుతుంది. అసలు అంశం పక్కదోవబడుతుంది. చర్చ ఉద్దేశం పక్కకి వెళ్ళిపోతుంది. సంబంధించినటువంటి విషయంలో
ఇక్కడ ప్రధానమైనటువంటి పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో ఒక Right. క్లారిటీ రాకపోవడానికి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే సాయి గారు, ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా అనేటువంటి అంశం అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ముందస్తు ఎన్నికలకు సర్వసన్నద్ధం అయ్యేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అలాంటి ప్రయత్నాల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకున్నది. అలాగా ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ లో అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఆ మార్చిలో ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉంది అనేటువంటిది ఈ రోజున ప్రతిపక్షాలు ఆ విధంగా భావిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరు పార్టీ ఏం ప్రతిపక్షం? చెప్తుంది అని అంటే, ఈ తెరవెనక ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ప్రతిపక్షం? వీళ్ళు మాత్రమే ఎవరు మేము చెప్పలేదు? 2 ఏళ్ల ఎవరు తర్వాత చెప్పలేదు? ఎన్నికలకు వెళ్తామని వాళ్ళు చెప్పండి, చెప్తున్నారు. ఆయన అయ్యాక మీకు ఇస్తా కాబట్టి ఒక్క ఈ అంశంలో ఒక క్లారిటీ వచ్చిన తరువాత, అంటే ప్రజలు కూడా ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం రాకుండా పొత్తులకు సంబంధించినటువంటి అంశానికి వెళితే అది రాజకీయ పరమైనటువంటి అంశంగా ప్రజలు నెగిటివ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఈ రోజున అన్ని పార్టీలు కూడా భావిస్తున్నాయి, ప్రతిపక్ష పార్టీలు. కాబట్టి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ వస్తే అది పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ముందు అడుగు పడేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నా. దీంట్లో 2 ప్రధానమైనటువంటి అంశాలు సాయి గారు. ఒకటి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రేపు ఈ నెల వచ్చే నెలలో అయిపోతాయి. కాబట్టి అక్టోబర్ లో అన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి యాత్రలు ప్రారంభమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారిది, అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, వాళ్ళ లోకేష్ కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు. ఇదే తరహాలో ఈ యాత్రల ప్రారంభానికి ముందే ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయిపోయిన తర్వాత ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక స్పష్టత తెచ్చుకున్న తర్వాత ఈ యాత్రలకు ముందే ఈ విధమైనటువంటి అలయన్స్ కు సంబంధించి ఒక క్లారిటీతోనే ఈ యాత్రలు ప్రారంభం అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. అంతకన్నా లేట్ అయితే మాత్రము ముందస్తు ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉంటే, తక్కువ సమయంలో పొత్తులు పెట్టుకుంటే మాత్రం పొత్తులు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మైండ్ గేమ్ ఆడటంలో చాలా పకడ్బందీగా ఉంది. ఈ రోజున వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా గద్దె దించడం కోసమే వీళ్ళు జత్తగడుతున్నారు అనేటువంటి విధంగా వాళ్ళు బలంగా ప్రజలకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రజల కోసం మేము ఈ పొత్తు పెట్టుకున్నాం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పొత్తు పెట్టుకున్నాం, ఈ ప్రజల్ని మంచి పరిపాలన అందించే విధంగా మంచి అధికారాన్ని తీసుకురచ్చేటువంటి విధంగా మంచి ప్రభుత్వాన్ని తెచ్చేటువంటి విధంగా మేము ప్రతిపక్షాలన్నీ కలిసామనేటువంటి విధంగా చెప్పుకోవాలి అన్నా కూడా వాళ్ళకి సరైనటువంటి సమయం కావాలి పొత్తులు పెట్టుకున్న తర్వాత. కాబట్టి ఇది అక్టోబర్ కి ముందే ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ రావచ్చు అనేటువంటి నా యొక్క అభిప్రాయం. ఎంత కాదని చెప్పినా కూడా ఇంకొక బడ్జెట్ పెట్టేటువంటి పరిస్థితులు, అలాంటి ఆర్థిక పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేవు అనేటువంటిది ఈ రోజున స్పష్టంగా కనపడుతుంది. అనేక ఇబ్బందులు పడి కేంద్రం దగ్గర సాగిలపడి కేంద్రం దగ్గర బతిమాలో బామాలో ఈ రోజున ప్రత్యేకమైనటువంటి అప్పులు తెచ్చి జీతాలు ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. నవరత్నాలు అమలు చేయడంలో కూడా ఈ రోజున ఆపసోపాలు పడుతున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి పక్కా ప్రణాళికలు వాళ్ళు రూపొందించుకున్నట్టుగా కనపడుతుంది. పైకి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. మేము 2 ఏళ్ల తర్వాతే ఎన్నికలకు వెళ్తామని, ఖచ్చితంగా ముందస్తుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన తీరును బట్టి నేను చెప్పగలుగుతున్నాను. రైట్, శర్మ గారు. కృష్ణాంజలి గారు చెప్పేది ఏంటంటే, అర్జెంట్ గా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ కలిసిపోయి పొత్తులకు వెళ్ళండి, లేకపోతే లేట్ అయితే మళ్ళా మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన చెప్తున్నారు. మేము కూడా చెప్తుంది అదే, మేము చెప్తుంది కూడా అదే. ముగ్గురు ఒకటే. మా కృష్ణాంజలి గారు చెప్పిందే నేను చెప్తున్నా, ముగ్గురు ఒకటే. అక్టోబర్ లో ఆయన ప్రారంభిస్తాడు, ఈయన ప్రారంభిస్తాడు, ముందర చంద్రబాబు గారు వెళ్ళారు. నేను చెప్తున్నది కూడా అదే. ముందస్తు ఎన్నికలు ఉండవు. వాళ్ళ ముగ్గురు కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళకి. ప్రజా వ్యతిరేకత గురించో దేని గురించో కాదు. వాళ్ళు ఒంటరిగా వెళ్తే ఎవరు గెలవరు. జగన్మోహన్ రెడ్డి గారి ముందు నిలబడేటువంటి నాయకుడు ఇక్కడ లేడు కాబట్టి మళ్ళా ముగ్గురం కలిసి వెళ్దాము, అది ప్రజల కోసం వెళ్దాము అని చెప్పంటున్నారు. ఇంతకు ముందు 2014లో ప్రజల కోసమే వెళ్ళారు. ఆ రోజున విభజన చట్టంలో ఉన్నవన్నీ చేస్తాము అన్నారు. ముగ్గురు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ప్రజలు మళ్ళా చూస్తారు అని చెప్పిన కృష్ణాంజలి గారితో నేను చెప్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్ ఏమీ ఆడాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. రెండోది, కేంద్ర ప్రభుత్వం కంటే సాగిలపడి, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు అడ్వైజ్ ఇవ్వకపోయినారా? సాగిలపడి ఆయన అమ్మ లెక్కలు తిట్టి, తల్లిని భార్యని తిట్టినంత తిట్టు తప్పురా నాయన, తిట్టకు అని చెప్పని మీరు చెప్పకపోయినారా?
ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్ ఇస్ ఎ ఫెడరల్ సిస్టమ్ కాబట్టి మనకు కావాల్సిన మనం సాధించుకోవాలి. ఈ రోజు కూడా అప్పు మనమే తక్కువలో ఉన్నామో మిగతా రాష్ట్రాలతో చూస్తే మీరు చేస్తున్నటువంటి ఈ ప్రచారం, ఈ విష ప్రచారం, మీ పేపర్లు, మీలాంటి విశ్లేషకులు పెద్దవాళ్ళు మీరు చేస్తున్నటువంటిదల్లా ఒకటి చంద్రబాబుని ఏదో రకంగా పైకి లేపాలి. ఇందాక నేను చెప్పింది అదే, ఆయనకి మీరు రాజకీయమైనటువంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు, దానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు భరోసా ఇచ్చి భరోసా యాత్రలు చేస్తున్నారు అని చెప్పని నేను చెప్పింది అదే. ఈ ముగ్గురు కలిసే వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అని చెప్పని కృష్ణాంజలి గారు మళ్ళా చెప్తున్నారు, మేము మళ్ళా చెప్తున్నాం ఈ ముగ్గురు ఒక్కటే. మరి బీజేపీ వెళ్ళదు అని చెప్పని వాళ్ళు చెప్పారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడాల. ఎందుకంటే వాళ్ళు మేము 80% తెలుగుదేశంతో వెళ్ళము అని చెప్పని వాళ్ళు చెప్పారు కాబట్టి పక్కన పెడితే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే. ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళా మోసం చేయటం కోసం ముందుకు వస్తున్నటువంటి ఈ రెండు పార్టీల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చూడరు. చంద్రబాబు గారి యొక్క తెలుగుదేశం పార్టీ గురించి మాకు పెద్ద ఆలోచన లేదు. ఎందుకని చెప్పంటే ఆయనకి దగ్గరలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ పార్టీ తెలంగాణలో లాగానే ఇక్కడ కూడా పరిస్థితి అదే వస్తుంది. ఇక జనసేన గురించి మాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు జనంలో ఉండడు. ఇందాక మా శివశంకర్ గారు చెప్పారు, ఆయన వస్తే అంతమంది జనం వచ్చేస్తారు, నేను ఇదైపోయాను, అందుకే అటువంటి నాయకుడు మాకు వద్దు. ప్రజల్లో తిరగలిగినటువంటి నాయకుడు కావాలి, ప్రజల దగ్గరికి మేము వెళ్ళగలిగినటువంటి నాయకుడు కావాలి, ఇటువంటి నాయకుడు మాకు వద్దు అని చెప్పిన ప్రజలు ఆల్రెడీ ఆయన హైదరాబాద్ లోనే ఉండమని చెప్తున్నారు. ఎందుకని చెప్పనంటే ఆయన వస్తే జనం వచ్చేస్తే మనందరి ప్రాణాలు పోతే ఇంక ఉపయోగమే ఉంది, అందుకని వద్దు, ఆయన వద్దు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లాంటి పరిస్థితే ఇక్కడ వచ్చేటువంటిది ఎక్కువ ఉన్నాయి. ఈ పొత్తులు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కొత్త తెచ్చారు. మొన్న 3 ఆప్షన్స్ ప్రజలకు ఇవ్వలేదు, ఆయనే తీసుకున్నాడు 3. వెంటనే చంద్రబాబు గారు వెనక్కి వెళ్ళారు, బీజేపీ వాళ్ళు వెనక్కి వెళ్ళారు. వెంటనే ఇవాళ మాట మార్చి ఇప్పుడు ప్రజలతో పొత్తు అంటున్నాడు. మళ్ళా ఇది సమయం కాదు అని చెప్పని అంటున్నారు. శివశంకర్ గారు లాంటి వాళ్ళు మళ్ళా చెప్తున్నారు ఓట్లకు ఇది అని చెప్పనని వాళ్ళు చెప్తున్నారు. నేను ఫైనల్ గా చెప్పేది, ఈ రెండు పార్టీలు కలిసే వెళ్తాయి, వీళ్ళిద్దరూ ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజలు. కానీ జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఏంటంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పరిస్థితి వస్తుంది, మీరు మళ్ళా మరి ఒంటరి వారు అయిపోతారని చెప్పని హైదరాబాద్కే మీరు పరిమితం అయిపోవాల్సి వస్తుందని, మీరు వచ్చి మీ యొక్క వలన ప్రజలు ప్రాణాలు కోల్పోవటం, ఆ మోటార్ సైకిల్ యాక్సిడెంట్లు, లేకపోతే అవన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయేసి శ్వాస అందక ప్రజలు ఇది వద్దు. మీరు హాయిగా సినిమాల్లో ఉండండి. మాకు బాగా నచ్చినటువంటి నాయకులు మీరు, నాకు చాలా ఇష్టం, మీరు సినిమాల్లో చేస్తే బాగుంటాయి. మనకు అందులోనే ఉండటం మూలకంగా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శివశంకర్ లాంటి గారు ఇబ్బందులు డైవర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుందరరాం శర్మ గారు, రవికిరణ్ గారు, శివశంకర్ గారు, కృష్ణాంజనేయులు గారు, ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ తాజాగా మరొకసారి పొత్తుల మీదన ఒక ప్రకటన చేయడం, ఆ ప్రకటన ఎవరి వాదన వాళ్ళదిగానే ఉంది. అయితే స్పష్టత అయితే ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. కానీ కౌలు రైతుల అంశానికి సంబంధించినటువంటి చర్చ మాత్రం పతాకానికి వచ్చింది. ఇప్పుడున్నటువంటి సంస్కరణలు చాలా, మరికొన్ని సంస్కరణలు కావాలంటున్నారు. అయితే అది రాజ్యాంగబద్ధంగా సాధ్యమా కాదా అన్నటువంటి దాని చుట్టూ అసలు అంశం ముడిపడి ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం.